10 months బేబీని ఈ తల్లి చూసుకోలేక తన మైండ్ ఈ పోస్ట్ మార్టం స్ట్రెస్ గురయ్యి ఇంకా నేను చూడలేనని చెప్పి 10 months బేబీని ఇంట్లో ఉయ్యాల్లో పడుకోబెట్టి 10 రోజులు ట్రిప్కి వెళ్ళింది. 10 రోజుల తర్వాత వచ్చేసరికి ఆ బేబీ శవం ఎక్కడ పడింది. ఆకలికి ఎక్కడికి ఎలా చచ్చిపోయింది. Why do men rape? నా నీ తన మన ఏ డైలాగులు ఉండవు. దే జస్ట్ వాంట్ టు ఫుల్ఫిల్ దట్. వాడు డాక్టర్ అయి సమాజానికి నెక్స్ట్ లెవెల్లో చేసే వ్యక్తి ఆ ఇన్సిడెంట్ కి మా వాడు కోటలో చదువుతున్నాడు, మా వాడు రాజస్థాన్లో చదువుతున్నాడు, ఫ్యామిలీ రెప్యుటేషన్ ఏమవుతుంది, ప్రెషర్ తట్టుకోలేక ఒక కత్తితో తల నరుకుతున్నప్పుడు బ్లడ్ ఇలా కంఠంలో నుంచి ఇలా బయటకు వస్తున్నప్పుడు ఆ పిల్లాడు ఆ ఇన్సిడెంట్ చూస్తే ఏమనిపిస్తుంది? అమ్మాయిని ఎంత జాగ్రత్తగా పెంచుతున్నావు, అబ్బాయిని అంత రెక్లెస్. దిష్టి తీస్తే నా హెల్త్ బాగుంది, దిష్టి తీస్తే నా తలకాయ నొప్పి పోయిందని చెప్పి అది చాలా మంది నమ్ముతారు. సూపర్స్టిషియస్ బిలీఫ్. నెవర్ ఎడ్యుకేట్ అండ్ ఇడియట్. మా వాడు డిప్రెషన్ లో ఉన్నాను. అవునా, వెరీ గుడ్. ఎవరు డయాగ్నోస్ చేశారు? మాకే అర్థం అవుతుంది. అయితే నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు? మీరే ఏదైనా షాప్ లో 2 టాబ్లెట్ కొనుక్కోవచ్చు కదా. దయ్యం లేదు, మీరు మా దగ్గర రండి అన్నా అనుకో, ఒరే నువ్వు కూడా రా, నిన్ను కూడా 2 దయ్యాల దగ్గర పంపిస్తాను. ఇప్పుడు మీరు తీసుకున్న గంజాయే కొంతమంది హ్యాపీలో ఉంటే తీసుకుంటారు, కొంతమంది బాధలు ఉంటే తీసుకుంటారు. ఎందుకు అలా అడిక్ట్ అవుతున్నారు? డ్రగ్ ఈజ్ వన్ ఆఫ్ ద సైనడ్ అని చెప్పాలి. ఒకవేళ ఎవడన్నా చచ్చిపోయినా కూడా నేను ఇంకో కేసు కూడా చెప్తాను. ఇదైతే సెన్సేషనల్ కేసు. సెక్స్ ఎడ్యుకేషన్ ఫర్ కిడ్స్. అసలు ఒక పేరెంట్ తన చైల్డ్ కి సెక్స్ గురించి ఎడ్యుకేట్ చేయాలా వద్దా? ఎడ్యుకేట్ చేయాలి అంటే ఏ ఏజ్ లో చేయాలి, ఎలా చేయాలి? మన కిడ్స్ ఎంత బాగుంటే ఈ కంట్రీ ఫ్యూచర్ అంత బాగుంటది. వెల్ బిహేవ్డ్ అండ్ రెస్పాన్సిబుల్ కిడ్స్ ని ఈ సొసైటీకి పరిచయం చేయాలి అంటే పేరెంట్హుడ్ లో ఎలాంటి పేరెంటింగ్ టిప్స్ ఫాలో అవ్వాలి? టీనేజర్స్ లో అసలు ఫోన్ కన్సంప్షన్ ఎందుకు పెరిగింది? రేపిస్ట్ మెంటాలిటీ ఎలా ఉంటుంది? ఒక పర్సన్ రేప్ చేయడానికి గల కారణాలు ఏముంటాయి? ఒక పిల్లవాడి బిహేవియర్ చూసి ఫ్యూచర్ లో క్రిమినల్ అవుతాడు అని డిసైడ్ చేయగలుగుతామా? ఇంకా మన మెంటల్ హెల్త్ ఇష్యూస్ విషయానికి వస్తే ఇండియాలో ఆల్మోస్ట్ 15% ఆఫ్ ది పాపులేషన్ కి మెంటల్ హెల్త్ ఇష్యూ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 20 crore పీపుల్. ఆ 20 crore పీపుల్ లో 80% ఆఫ్ ది పాపులేషన్ కి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అన్న విషయం కూడా తెలియదంట. ఇలాంటి విషయాలు చాలా డీటెయిల్డ్ గా డిస్కస్ చేసి అండ్ వాటికి సొల్యూషన్ కూడా ఇచ్చారు ఇవాల్టి మన గెస్ట్ సుధీర్ సాండ్రా గారు. ఈ స్పెషలిస్ట్ ఇన్ అడ్రసింగ్ చైల్డ్ సైకాలజికల్ ఇష్యూస్ అండ్ మెనీ అదర్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. ఈ పాడ్కాస్ట్ మీరు ఒక పేరెంట్ హుడ్ లో ఉన్నా, లేదు అంటే మీరు ఒక స్టూడెంట్ అయినా, ప్లీజ్ డూ వాచ్ ఇట్. హాయ్ అన్న. హాయ్, ఎలా ఉన్నావు? యా, డూయింగ్ గుడ్, థ్యాంక్ యూ. మీరు? ఫెంటాస్టిక్ మ్యాన్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ యాజ్ ఎ గెస్ట్ టు వృద్ధివాణి పాడ్కాస్ట్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. సో బేసికల్గా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అంటే చాలామంది నేను ఏమన్నా పిచ్చి ఉన్నా, నేను తీసుకెళ్తున్నారని చెప్పి అనుకుంటారు. సో వీ టాక్ అబౌట్ ద మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్. అండ్ టుడే మేజర్ కన్సర్నింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి పేరెంట్హుడ్. సో పిల్లల్ని ఎలా పెంచాలి అనేది చాలా మందికి అర్థం అవ్వట్లేదు, పెంచాల్సిన విధంగా పెంచట్లేదు మన ముందు జనరేషన్ వాళ్ళు పెంచినట్టు. సో వీ డెల్వ్ ఇంటూ దట్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ కమింగ్ యాజ్ ఎ గెస్ట్ ఫర్ మై ప్లెజర్. సో లాస్ట్ ఓవర్ ద డికేడ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి కిడ్స్ ఏమో రైమ్స్కి అడిక్ట్ అయ్యారు, టీన్ అండ్ యూత్ వచ్చేసి రీల్స్కి అడిక్ట్ అయ్యారు, సీనియర్ సిటిజన్స్ వచ్చేసి సీరియల్స్కి అడిక్ట్ అయ్యారు. అండ్ అది కాకుండా ఒకప్పుడు అట్లీస్ట్ ఫిలిం చూసేటప్పుడైనా ఫ్యామిలీ వాళ్ళు కలిసి టీవీ ముందు కూర్చునే వాళ్ళు. ఇప్పుడు ఎవరి చేతిలో వాళ్ళకి ఫోన్స్ వచ్చాక దే ఆర్ సిట్టింగ్ ఎవ్రీ ఇండివిజువల్ ఆన్ దర్ బెడ్ ఆర్ ఆన్ దేర్ హ్యాట్ దేర్ రూమ్ అండ్ వాచింగ్ ద మొబైల్ ఫోన్స్. సో దీన్ని చేంజ్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? ఇది ఇప్పుడు చేంజ్ అవ్వాలంటే ఫస్ట్ రీల్స్ చూడడం చాలా మంది ఇప్పుడు ఇది పెట్టినా కూడా చాలా మంది ఉంటారు అంటే రీల్స్ చూడడం తప్ప సార్, ఇప్పుడు వీడియోస్ చూడడం తప్ప, అయితే మీ వీడియో యూట్యూబ్లోనే వచ్చింది కదా అనే కాంట్రవర్షియల్ డైలాగ్స్ అన్నీ వస్తుంటాయి. కానీ యాక్చువల్గా చెప్పాలంటే మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడు ఇస్తారు? 18 years వచ్చాక. ఎందుకు ఇవ్వరు డ్రైవింగ్ లైసెన్స్ 18 years లోపల? మైనర్ కాబట్టి. ఇప్పుడు మైనర్ ఓకే, కానీ సైకలాజికల్ ఫ్యాక్టర్ ఏంటో కూడా చెప్తాను. ఇప్పుడు ఒక 40 years అతనికి బండిస్తే ఏం చేస్తారు తెలుసా? 60లో వెళ్తాడు, 80లో వెళ్తాడు మహా అయితే. 80 బండి దాటి రైస్ చేద్దామంటే సైకలాజికల్గా ఒరే మనం ఏమన్నా ఫాస్ట్గా వెళ్ళామంటే మళ్ళీ ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చేస్తుంది, వద్దు జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి ఒక భయం, బాధ్యతతో కూడిన భయం వెనక ట్రిగ్గర్ చేస్తుంది కాబట్టి బండి రైజ్ అవ్వదు. అదే ఒక యంగ్స్టర్ 14 ఏళ్ల కుర్రాడికి 15 ఏళ్ల కుర్రాడికి మైనర్ అయ్యి ఉండే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఒకళ్ళు బండిస్తే వాడు రైజ్ ఇలా అన్నప్పుడల్లా బ్లడ్ బాయిల్ అవుతూ ఇంకా వెళ్దాం ఉన్నప్పుడల్లా వాడు 100, 120 వెళ్తున్నా ఇంకా వెళ్తే బాగుండేదని ఒక ఎగ్జైట్మెంట్ లోపల నుంచి ట్రిగ్గర్ చేస్తూ ఉంటే అది అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయి బండి బ్యాలెన్స్ తప్పి యాక్సిడెంట్ అయ్యి ఏదైనా జరుగుతుందని 18 years లోపల హీఈస్ నాట్ ఎమోషనల్లీ మెచ్యూర్ టు హ్యాండిల్ దట్ బ్యాలెన్స్. బ్యాలెన్స్ అంటే బండి బ్యాలెన్స్ కాదు, సైకలాజికల్గా నా స్పీడ్ ఏంటి, నా పొజిషన్ ఏంటి, నా ఆలోచించే బ్యాలెన్స్ ఉండదు కాబట్టి 18 yearsకి ఇవ్వరు. అలాగే 18 years లోపల ఓటు హక్కు కూడా ఇవ్వరు. ఎందుకంటే ఈ డజంట్ నో హౌ టు టేక్ ఎ డెసిషన్. అది పొలిటికల్గా కానీ కంట్రీ బేస్ కానీ దాని అవగాహన లేకుండా ఎలా తీసుకుంటారు? ఈ 2 నిర్ణయాలు మనం తీసుకొని 18 years అని ఆలోచిస్తున్నాం కదా, అలాంటిది ఎర్లీ ఏజ్లో మొబైల్ ఫోన్ ఇచ్చేసి అది
ఒక మొబైల్ ఫోన్ ఇవ్వడం వల్ల ఏ టైం అంటే దాంట్లో రీల్స్ కానీ వీడియోస్ అని పక్కన పెడితే వయసుకు మించిన కంటెంట్ వాడికి తెలియకుండా ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతారో దానివల్ల ఫస్ట్ వాడు ఏం చేస్తారంటే అమ్మతో మాట్లాడితే నాకేమొస్తుంది, నాన్నతో మాట్లాడితే నాకు ఇంకేమొస్తుంది, ఇక్కడ రీల్ ఇలా పెట్టి ఇలా చూసుకుంటూ ఉంటే ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నప్పుడు నేను ఏం చేయాలి. పైగా సైకలాజికల్ ఫ్యాక్టర్ ఏంటి తెలుసా, మీరు రీల్ చూస్తున్నప్పుడల్లా చాలామంది మా వాడు భలే చేస్తారండి. పేరెంట్స్ ఇంకో చెప్పే అద్భుతమైన విషయం తెలుసా, నాకు కూడా ఫోన్ వాడడం తెలియదండి, అసలు మా వాడు ఏ యాప్ ఇచ్చినా ఏది ఇచ్చినా అదేదో గొప్పగా ఫీల్ అవుతారు. వాడు ఏదన్నా టెక్నికల్గా యాప్ కనిపెడుతానో లేకుంటే గేమ్ డిజైన్ చేస్తే ఐ ఫీల్ ఈవెన్ హ్యాపీ. కానీ ఇక్కడ వాడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ అమ్మా నాన్నకి తెలియని లాజిక్స్ అన్ని వీడు కనిపెడుతున్నాడు. పేరెంట్స్ ఎప్పుడు ఈ డైలాగ్ వాడకూడదు, హానెస్ట్ చెప్తున్నాను, వాడకూడదు. ఎందుకు తెలుసా, ఓహో మా అమ్మ నాన్నకి ఏం తెలీదా, అయితే ఉండు కొత్త యాప్ డిజైన్ చేసి దానికి లాక్ పెట్టి నీకే ఫోన్ ఇస్తా, నువ్వేం చేయలేవు, ఆ లాక్ని ఎలా అన్లాక్ చేయాలో నాకు తెలుసు, నేను చూసుకుంటా అని చెప్పి. ఇక్కడ ఫస్ట్ అవేర్నెస్ ఎవరికి రావాలంటే పేరెంట్స్కి రావాలి. ఎందుకంటే అసలు ఏ యాప్స్ ఎలా యూజ్ చేయొచ్చు, వాడు ఫోన్ తీసుకొని ఏం చేస్తున్నాడు, దాని బ్యాక్ ఎండ్లో నేను చూడాలంటే ఏం చేయాలని ఫస్ట్ అప్డేట్ అవ్వాల్సింది ఎవరంటే పేరెంట్స్. ఇక్కడ రీల్స్ యూట్యూబ్స్ ఇవన్నీ కాకుండా ఫస్ట్ మనం చేయాల్సింది అంటే ఫోన్ సర్టైన్ లిమిట్ వరకు ఏజ్ ప్రకారం ఇవ్వడం అనేది సైకాలజిస్టులు రీసెర్చ్లు అందరూ చెప్తున్నారు. మనం ఏం చేస్తున్నాం అంటే ఈ మధ్య వచ్చిన ఎక్స్క్యూజ్ ఏంటంటే కరోనా కదండి సార్, ఆన్లైన్ క్లాసులు జరిగాయి, ఇప్పుడు కూడా ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి, ఏమని వాడికి ఇచ్చేస్తున్నాడు. వాడు ఆన్లైన్ క్లాసులను ఫోన్ ఇలా పెట్టుకొని ల్యాప్టాప్లో పెట్టుకుంటారు, అటు పక్క అమ్మ వంటింట్లో ఏదో బిజీగా ఉంటుంది, ఎందుకంటే వీడు చదువుకుంటున్నాడు, ప్రబుద్ధుడు కదా చాలా మంచివాడు చదువుకుంటున్నాడు అని చెప్పి నేరుగా వాడు అమ్మ టెలిపోగానే స్క్రీన్ ఇలా జరిపి ఇంకా వాడు ఫ్రీ ఫైర్ ఆడతాడా, పబ్జీ ఆడతాడా, ఇంకో రీల్ చూసుకుంటాడు, చూస్తూ ఉంటాడు. ఆ వచ్చే టైంకి వీడికి అలర్ట్ అవుతాడు, వెంటనే మార్చుకొని. ఇక్కడ రీల్స్ అడిక్ట్ అయ్యారంటే స్టార్టింగ్లో ఎవరు అడిక్ట్ అవ్వరు, జస్ట్ వాడడం మొదలు పెడతారు. 2-3 చూడంగానే అబ్బా భలే కిక్ వచ్చింది, 3వది 4వది అబ్బా ఇంకా సూపర్ కిక్ వచ్చింది అని వెళ్తూ ఉంటాడు. ఆ కిక్కులు ఏమవుద్దంటే అప్పుడు అమ్మొచ్చి ఫోన్ పక్కన పెట్టి పుస్తకం తీసుకో అనగానే ఇక్కడ ఎగ్జైటింగ్గా ఉన్నప్పుడు ఏదో నార్మల్ పల్స్ లేని ఒకటి చదువు అనే ఎలిమెంట్ ఇస్తే మీకైనా ఎలా ఉంటుంది. అందుకని వీళ్ళు సైకలాజికల్గా ప్రైవసీ అనే ఒక ఎరా తీసుకొని వస్తున్నారు. ప్రైవసీ అంటే ఏంటంటే నేను రీల్ చూస్తున్నప్పుడు నేను దాంట్లో పొందే ఆనందం నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదని చెప్పి ఫోన్ తీసుకొని రూమ్లోకి వెళ్ళి, అంతకుముందు మన రూమ్కి లాక్స్ ఉన్నా కూడా మనం ఎవరు 18 years దాకా రూమ్లోకి వెళ్ళి లాక్ వేసుకుని మీది మా జనరేషన్ ఎవరు చేయలేదు. ఇప్పుడు 4th class స్టూడెంట్ ఫోన్ తీసుకెళ్ళి రూమ్లోకి లాక్ వేసుకొని మళ్ళీ అమ్మ పిలిస్తే ఒక 4-5 సార్లు అమ్మ అక్కడ నిల్చొని వార్నింగ్ సైరన్స్ లాంటివి, అంబులెన్స్ సైరన్ లాంటివి 2 ఇస్తే అప్పుడు వాడు బయటకు వచ్చి ఏంటమ్మా అని అడుగుతాడు. అంటే అదేదో ఇవి జైల్లో వాడికి ఫుడ్ పెడతా చూసారా, అలా ఉంటుంది సీన్. సిచ్యువేషన్ అయితే అదే రన్ అవుతుంది. ఎంత వర్స్ట్గా ఉందంటే రూమ్లోకి వెళ్తే ఏమవుతుంది సార్ అంటే ప్రైవసీ ఈజ్ ఇంపార్టెంట్, నేను కాదనట్లా, కానీ 4th class వాడికి ప్రైవసీ ఏముంటుంది, హానెస్ట్లీ స్పీకింగ్ ప్రైవసీ ఏముంటుంది. ఇప్పుడైతే మా దగ్గరికి వచ్చే క్లయింట్స్లో అక్షయ్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ చాలామంది తినడానికి తప్ప రూమ్లో నుంచి బయటికి, కావాలంటే ఈ పాడ్కాస్ట్ చూసేవాళ్ళు మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి మీరు పెట్టండి. చాలామంది 18 years లోపల పక్కన పెట్టు 14 years లోపల వాళ్ళే రూమ్లోకి వెళ్ళి లాక్ వేసుకొని వాడు మళ్ళీ ఎంత చెప్పినా రాకుండా అలా సార్ మావాడు అసలు ఉండట్లేదు, అసలు బయటికి రావట్లేదు సార్, తిండికి మాత్రం బయటకు వస్తాడు. అది ఎలా అంటే మనకి జైల్లో ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి భోజనం పెడతారు, ఆ టైంకి వెళ్ళాలి, వాడు ఆ టైంకి వస్తాడు. అది అమ్మ పిలవకపోతే రాడు, ఇంకా అలా ఉండిపోతారు. అలా అడిక్ట్ అయిపోయి ఇప్పుడు చాలామంది అలా అయిపోయారు. ఈ లోపల పెద్దవాళ్ళు కూడా, పేరెంట్స్ కూడా, హానెస్ట్లీ స్పీకింగ్ పేరెంట్స్ కూడా సరే కొద్దిసేపు బోర్ కొడుతుందని ఫోన్ తీసుకొని ఇలా ఓపెన్ చేసి చూస్తున్నారు. నేను ఒకసారి రీసెర్చ్ చేద్దామని చెప్పి నేను చూసి పేరెంట్స్ని అడిగాను. ఒక 700 మంది ఆడియన్స్ రూమ్లో కూర్చున్నప్పుడు పేరెంట్స్ అడిగాను. వాళ్ళకి 2 months నేను వర్క్షాప్ కండక్ట్ చేశాను. అంటే ఫస్ట్ మంత్ ఒకసారి, సెకండ్ మంత్ ఒకసారి వర్క్షాప్ కండక్ట్ చేశాను. వీళ్ళనే చెక్ చేద్దామని 700 మంది ఏం చెప్పానంటే, సార్ మీరందరూ ఫోన్ వాడుతున్నారు, అడిక్ట్ అయ్యారన్నాను. బలవాలి సార్, మేము ఎందుకు అడిక్ట్ అవుతాం, మేము పెద్దోళ్ళం కదా, మేము అడిక్ట్ అయ్యాం, ఫోన్ వాడుతుంటాం సార్. సరే నా క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, మీరు ఫోన్ ఎన్నిసార్లు అన్లాక్ చేస్తారు రోజుకని అడిగాను. మహా అయితే 10-20 సార్లు అన్నాడు. సరే ఈ మాట మీద ఉండండి, నెక్స్ట్ మంత్ మీరు వచ్చే టైంకి నేను ఒక యాప్ చెప్తాను, యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకొని నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ మీ స్క్రీన్ షాట్ తీసి మేనేజ్మెంట్ పంపించండి, అవన్నీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుద్ది, ఎవరిది అనేది పక్కన పెట్టండి, ఆన్ అండ్ యావరేజ్గా ఇంత అనేది మనం క్యాలిక్యులేట్ చేద్దాం అని చెప్పిన తర్వాత 1 month తర్వాత సేమ్ ప్రోగ్రామ్ జరిగింది. నేను ఆల్రెడీ ముందే వాళ్ళకి యాప్ చెప్పాను, వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసుకొని చూస్తే ఆన్ అండ్ యావరేజ్గా ఒక్కొక్కరు 240 సార్లు ఫోన్ అన్లాక్ చేస్తున్నారు రోజుకి అన్లాక్ మాత్రమే. మనం చెక్ చేసుకుని ఇప్పుడు ఇది జస్ట్ హ్యావ్ ఎ ఛాలెంజ్, మినిమం నాట్ లెస్ దాన్ 150 times మనందరం. ఏంటి అక్షయ్ ఏంటి సంగతులు, ఏం లేదా, ఓకే పక్కన పెట్టి. ఈ ఒక్క మొమెంట్లోనే మనం అలా రోజుకి 24 గంటలు మనం మాక్సిమం తెలియకుండా, అంటే అందరం నేను చెప్పను, మాక్సిమం ఆఫ్ ద పీపుల్ తెలియకుండా ఇటు పిల్లలు రీల్స్కి కానీ ఇటు పెద్దవాళ్ళు ఏముందో చూద్దాం
అప్డేట్స్ ఏంటి, ఫేస్బుక్ ఏంటి, ఇన్స్టాగ్రామ్ ఏంటి, యూట్యూబ్ ఏంటని అది చూస్తున్నారు. ఇంకా పెద్దవాళ్ళు వస్తే నువ్వు చెప్పినట్టు ఇంకా సీరియల్ ఎప్పటికీ అదొక ట్రెండే. ఎవరికి ఇంట్లో కొద్దిసేపు రిలాక్స్ అవుదాం అనుకున్నప్పుడు ఎందుకు సీరియల్స్ అంత ఇంపాక్ట్ చూపిస్తాయంటే, నాలో మా అత్తని తిట్టలేను, నాలో నా మొగుడిని తిట్టలేను, నాలో నా భార్యను తిట్టలేను, నాలో నా కొడుకుని ఎలా పెంచాలనే ఆస్పెక్ట్లో నాకు కొన్ని ఎలిమెంట్స్ లోపల దాగున్నాయి. ఇది వామిటింగ్ చేసుకోలేను. ఎవరన్నా చేసుకుంటే చూసి అబ్బా సాయిరామ్, అబ్బా మనస్ఫూర్తిగా ఉంది, ఆనందంగా ఉంది. అర్థమైందా? ఇది సైకలాజికల్ క్రేవింగ్. మీరు సీరియల్స్ ఇంపాక్ట్ ఎంత భయంకరంగా ఉంటుందంటే, వీళ్ళు టీవీ ముందుకెళ్ళి, ఇది మనం కామెడీకి చెప్పట్లా, టీవీ ముందుకెళ్ళి వీళ్ళు ఎందుకురా దాన్ని అలా హింస పెడుతున్నావు, బుద్ధి లేదా నీకని తిడుతుంటారు. ఎందుకంత తీసుకున్నారు? బికాస్ ఇంటర్నల్ గా ఆ క్యారెక్టర్ కి సపోర్టింగ్ క్యారెక్టర్ గా వీళ్ళు ఫీల్ అయ్యే విధంగా అది ట్రిగ్గర్ చేస్తుంది. ఇట్స్ ఎ సైకలాజికల్ డిఫెక్ట్ యాక్చువల్లీ. తెలియకుండా ఒక సీరియల్ని మనం ఇంపాక్ట్ చేసిన తర్వాత ఎంత అవుతుందంటే, దాని మీద డిస్కషన్స్, పొలిటికల్ డిస్కషన్స్, క్రికెట్ డిస్కషన్స్ ఎలా ఉంటాయో సీరియల్స్ డిస్కషన్ కూడా ఎందుకు జరుగుతుందంటే, కావాలంటే ఆ క్యారెక్టర్స్ అని చూడండి. ఫ్యాంటసీ సీరియల్స్ ఎక్కువ ఉండవు. ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం మన ఫ్యామిలీలో జరిగేదాన్ని కొద్దిగా ఎక్స్ట్రీమ్ అయినా చూపిస్తారు. ఎక్స్ట్రీమ్ ఎందుకు చూపిస్తారంటే, అది ఇళ్లలో జరగదు, కానీ వీళ్ళ ఆలోచనలో ఇలా జరిగితే బాగుండనేది ఇక్కడ వాడు సైకలాజికల్ చూపిస్తాడు. సీరియస్, దిస్ ద ఫ్యాక్ట్ అంతే, మీరు ఒప్పుకున్నప్పుడు. అందుకని సోషల్ మీడియా అనండి ఎవరైనా సరే, ఎవడెవడి ఏజ్ గ్రూప్కి ఏదేది కావాలో మనకి ఈరోజు మార్కెట్లో అన్నీ దొరుకుతాయి. చిన్నపిల్లాడికి అట్రాక్టింగ్గా రీల్స్ ఉన్నాయి, పెద్దవాడికి ఇన్స్టాగ్రామ్లో వాడు ట్రెండింగ్ ఇలా అనగానే ఇన్స్టాగ్రామ్లో దానికి తగ్గట్టుగా వాడి లైఫ్ స్టైల్ తగ్గట్టుగా కొన్ని ట్రోల్స్ అవ్వచ్చు, మీమ్స్ అవ్వచ్చు, కొన్ని వాడికి ఉన్నాయి. ఇంకా పెద్దవాళ్ళు ఎందుకు ఖాళీగా ఉండడం, వాళ్ళకి కొన్ని సీరియల్స్ డిఫరెంట్. ఈ మధ్య సీరియల్స్ కమ్ వెబ్ సిరీస్లు వస్తున్నాయి. వెబ్ సిరీస్ పక్కన పెట్టండి, సీరియల్ లాంటి వెబ్ సిరీస్ వస్తున్నాయి. అసలు అది ఇంకా డిఫరెంట్ ట్రెండ్. నేను మొన్న ఇంటికి వెళ్ళేసరికి మా ఆవిడ చూస్తుంది, ఇదేంటి సీరియల్ అంటే, కాదనిది ఏంటంటే వెబ్ సిరీస్. అయితే వీళ్ళందరూ సీరియల్ యాక్టర్స్ అంటే, సీరియలే ఇప్పుడు కొత్తగా వెబ్ సిరీస్ మోడల్లో తీస్తున్నాను. ఇంకా అది కూడా వదిలేస్తే ఇంకా అసలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ సైకలాజికల్గా పీపుల్ యొక్క క్రేవింగ్ తెలుసుకొని, ఆకలి తెలుసుకొని దానికి తగ్గట్టుగా అక్కడ డిజైన్ చేశారు. అంటే ఈ డిజైన్ చేశారని చెప్పారు కదా, దాంట్లో కూడా సైకాలజీ పర్సన్ హెల్ప్ చేసే ఉంటాడా? సైకాలజీ పర్సన్ కాదు, సైకాలజీ పర్సన్ నేను చెప్పను. కానీ ఇప్పుడు ఒక బేసిక్, నీకే అక్షయ్, నీకు బేసిక్ నీడ్స్ ఏంటి చెప్పు? బేసిక్ నీడ్ అంటే బట్టలు, తిండి, ఉండడానికి ఒక ఇల్లు, ఇంతేనా బేసిక్ నీడ్? ఇంకొద్దిగా నెక్స్ట్ లెవెల్ అయితే కారు, వెరీ గుడ్. ఇంతకు ముందు అది ఒక లగ్జరీ ఐటమ్, ఇప్పుడు ఎసెన్షియల్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఒక బేసిక్ వర్షన్ కార్ తోలేసావు, ఇప్పుడు నెక్స్ట్ నిన్ను ఆనందపరచాలన్నా, నిన్ను ఎగ్జైట్ చేయాలంటే ఏం కావాలి? నెక్స్ట్ లెవెల్ ఉండాలి. అంటే అక్షయ్కి ఏం కావాలో నేను తెలుసుకుంటూ, అక్షయ్ని ఇంకా నేను ఆవాహయామి వశీకరించుకోవాలంటే ఏం చేయాలి? నేను దీనికి సైకాలజీ అవసరం లే, హానెస్ట్ చెప్పాలంటే. మార్కెటింగ్ అండ్ నాకు మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్ తెలిస్తే, దాన్ని నేను ఏం చేయాలి అనేది తెలిస్తే ఆటోమేటిక్గా దిస్ వాట్ దే ఆర్ డూయింగ్. అలా ఏమవుతుందంటే, దానివల్ల నా ఇమాజినేషన్కి మించి నాకు కావాల్సిన వస్తుంటే దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో తెలియక దాన్ని రాంగ్ వేలో వెళ్తుంది. విల్ డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్ డెఫినెట్లీ. అండ్ ఇంతకుముందు సీరియల్స్ గురించి చెప్పారు కాబట్టి, సీరియల్స్ చూసి ఇంట్లో ఉండే వాళ్ళు చాలామంది ఏడుస్తారు, దానివల్ల డిప్రెస్ కూడా అవుతారు. సో డిప్రెస్ అనే మీనింగ్ అంటే, ఇప్పుడు చాలామంది కూడా ఫ్యాన్సీగా ఏదైనా ఒక చిన్న వాళ్ళ లైఫ్లో అనుకున్నా జరగకపోయినా ఐఎమ్ డిప్రెస్డ్ అని చెప్పి స్టేటస్ పెడతారు, లేదంటే పక్కన ఉన్నోడికైనా డిప్రెస్ అని చెప్తారు. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిప్రెస్? బాధగా ఉంటే డిప్రెషన్ అనకూడదు, కళ్ళలో నీళ్ళు వచ్చినంత మాత్రం డిప్రెషన్ అనకూడదు. ఈరోజు మీరు అన్నట్టే మామూలుగా పిల్లల్ని కౌన్సిలింగ్ తీసుకురా, మా వాడు డిప్రెషన్లో ఉన్నాను. అవునా, వెరీ గుడ్, ఎవరు డయాగ్నైజ్ చేశారండి? మాకే అర్థమవుతుందని. అయితే నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు? మీరే ఏదైనా షాప్లో 2 టాబ్లెట్లు కొనుక్కోవచ్చు కదా. ఫస్ట్ హౌ కెన్ యూ సే దట్ హీ ఈస్ డిప్రెస్డ్ అంటే, వాళ్ళు ఎందుకో డల్గా ఉంటాడండి. ఎప్పటి నుంచి అంటే నిన్నటి నుంచి అన్న. నిన్నటి నుంచి డల్గా ఉంటే ఈ రోజు కల్లా మీరు డిప్రెషన్ ఎలా అంటారు? ప్రతి దాన్ని ఫిట్ అంటాం మేము. ఓకే, ఫిట్ ఏ డయాగ్నైజ్ అంటే ఒకవేళ జనరల్గా చూసే పాడ్కాస్ట్లో మీరైనా సరే ఒక డిజార్డర్ని డయాగ్నైజ్ చేయాలి, ఒక కన్సల్ట్ అవ్వాలి, ఒక సైకియాట్రిస్ట్నో సైకాలజిస్ట్నో కన్సల్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఎంత టైం లోపల మేము కన్సల్ట్ అవ్వాలి ఏంటనే దానికి ఫిట్ అనే ప్రిన్సిపల్ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ, టైం డ్యూరేషన్. ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ, టైం డ్యూరేషన్. ఫ్రీక్వెన్సీ అంటే ఎంత ఫ్రీక్వెంట్గా మీరు ఆ ఫేస్ గురవుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్ అనుకోండి, మీకు రజనీకాంత్ది రమ్యకృష్ణది ఒక సినిమా నరసింహ అనే ఒక సినిమా గుర్తుందనుకోండి. దాంట్లో
వీడి మీద కోపంతో రమ్యకృష్ణ ఏం చేస్తుంది, ఒక 25 years ఒకటే రూమ్ లో కూర్చొని సూర్యుడిని చూడకుండా, వెలుతుర్ని చూడకుండా, తిండి తిప్పలు మానేసి, నిద్రాహారాలు మానేసి, అదే బాధలో ఉంటూ కన్నీళ్లు దిగమింగుకుంటూ అలా ఉండిపోతే యూ కెన్ కాల్ దట్ స్టేట్ యాజ్ ఎ డిప్రెషన్. ఎందుకంటే నేను సోషల్గా మూవ్ అవ్వట్లేదు, ఐఎమ్ అనేబుల్ టు స్లీప్ ప్రాపర్ అపటైట్ ఉండట్లేదు, ఇవన్నీ ఉంటే దాట్ స్టేట్ ఈస్ కాల్డ్ డిప్రెషన్. ఒక రోజు కూర్చొని ఏడిచినంత మాత్రం డిప్రెషన్ కాదు, ఒక రోజు కూర్చొని బాధపడినంత మాత్రం, దిగులుగా ఉన్నంత మాత్రం, ఒక రోజు పార్టీకి వెళ్ళకపోతే డిప్రెషన్లో ఉన్నట్టు కాదు. ఫస్ట్ ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంది సార్, ఎవ్రీ ఫ్రైడేస్ ఐఎమ్ గోయింగ్ దిస్ ఫేస్, ఎవ్రీ 4 days నాకు ఈ ఫేస్ కనపడుతుంది, 1 week ఒకసారి నాకు ఏడుపు వస్తుంది సార్ కళ్ళ నుంచి, నాకే తెలియట్లేదు. ఇలా ఉంటే హౌ ఫ్రీక్వెంట్? ఫస్ట్ది. ఇంటెన్స్ వచ్చిన తర్వాత ఎంతసేపు ఉంటుంది, నాకు ఒక 1 hour అలాగే ఉంటుంది సార్, దాని తర్వాత మళ్ళీ నేను సెట్ అయిపోతున్నాను సార్. వస్తే త్రూఅవుట్ ద డే వాజ్ కంప్లీట్లీ అప్సెట్ సార్, నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. ఇది ఇంటెన్స్. అంటే వచ్చిన ఇంపాక్ట్ నీ మీద ఎంతసేపు ఉంటుంది. ఇంటెన్స్. టైం డ్యూరేషన్ అంటే ఏంటంటే ఎంత కాలం నుంచి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. మినిమం వీ సే దట్ ఒక 3 months 90 days అయినా ఉంటే దెన్ వీ కెన్ సే ఇట్ యాజ్ ఎ డిప్రెషన్ స్టేట్లోకి ఎంటర్ అయ్యారు అని. దాంట్లో మళ్ళీ 3 levels ఉంటాయి, మైల్డ్, మోడరేట్, సివియర్. మైల్డ్ అంటే బేసిక్, మోడరేట్ అంటే మీడియంగా ఉన్నట్టు, సివియర్ అంటే ఖచ్చితంగా హెక్టిక్గా ఉన్నట్టు. ఈ సిమ్టమ్స్ లేకుండా జనరల్గా పిల్లలు బాధపడినంత మాత్రాన, చదువులో ప్రెషర్ తీసుకున్నంత మాత్రం వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన ట్యాగ్ వేయకూడదు. డయాగ్నైజ్ ప్రాపర్గా చేయలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే వచ్చాను అక్షయ్, మా నాన్నగారు తీసుకొచ్చారు, నన్ను ఏం చెప్పారంటే ఆయన పరిచయం చేసేప్పుడే మా వాడు డిప్రెషన్లో ఉన్నాడు అనుకో, నేను వెంటనే నేను డిప్రెషన్ సోలా, ఓకే ఇంకా నా బతికి ఇంకేం చేయాలి అంటే, ఇఫ్ యూఆర్ ట్యాగింగ్ ఎ పర్సన్ ఆబ్వియస్లీ ఒకవేళ తన హెల్దీగా ఉన్నా కూడా లోపల ఇన్పుట్స్ అలా వెళ్తాయి కదా. సో నెవర్ ఎవర్ ట్యాగ్ ఎ పర్సన్. ఇప్పుడు క్యాన్సర్ వస్తుందేమో అని భయపడ్డం వేరు, నాకు క్యాన్సర్ వచ్చిందేమో పోతా, ఇంకా నేను చచ్చిపోతా అనుకుంటూ ఉంటే అది రాబల్లే. అదే అందుకే త్రివిక్రమ్ గారు ఒక సినిమాలో డైలాగ్ చెప్తారు, ఆవేశం ఉంటేనా లేకుంటే అల్సర్ ఉంటే త్వరగా చచ్చిపోతారు, క్యాన్సర్ ఉన్నా కూడా ధైర్యంగా ఉంటే ఎక్కువ కాలం బతుకుతారని చెప్పి. అలా మనల్ని ఫస్ట్ చంపేసేది ఈ ట్యాగ్ లైన్స్ ఉంటాయి చూసారా, డిప్రెషన్లో ఉన్నాడు, స్ట్రెస్లో ఉన్నాడు, యాంగ్జైటీలో ఉన్నాడు. ఫస్ట్ యూ నీడ్ టు కన్సల్ట్ ఎ రైట్ పర్సన్ అండ్ డయాగ్నోస్ ఇట్. అది చేయకుంటే మాత్రం ప్రాబ్లమేటిక్. అంటే చాలా మందికి ఒక మిస్కన్సెప్షన్ ఉంది, ఏంటిదంటే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అంటే నాకు పిచ్చి లేచిందా, నేనేమన్నా సైకో బిహేవియరల్ ఉన్నానా అని చెప్పి. కానీ వాళ్ళకి దానివల్ల యూజ్ అయింది అనేది చాలామందికి అర్థం కాదు. సో అది మారి మీ దగ్గర రావాలి అంటే ఎలా? ఫస్ట్ నీకు ఒక విషయం చెప్తాను. యాక్చువల్లీ నేను బీటెక్ చేశాను యాక్చువల్గా. ఓకే, అదే బీటెక్ గ్రాడ్యుయేట్. ఎందుకు బీటెక్ చేశాను నాకు తెలియదు, అందరు గొర్రెలు వెళ్తున్నారు, సుధీర్ అనే గొర్రె కూడా దాంట్లో వెళ్ళాడు, అందుకే బీటెక్ చేశాను. దాని తర్వాత రియలైజ్ ఏంటంటే బీటెక్ 3rd year ఐ రియలైజ్ నా పొటెన్షియల్ ఇది కాదు, నా ఇన్నర్ స్ట్రెంత్ ఇది కాదని చెప్పి ఐ బికేమ్ ఎ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్. దెన్ పీపుల్ అందరితో మాట్లాడుతున్నప్పుడు నేను వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకున్న తర్వాత సంథింగ్ ఆ రూట్ కాజ్ ఏంటో తెలుసుకుందాం అని చెప్పి సైకాలజీ చేద్దాం అనుకున్నాను. లక్నోకి వెళ్ళి MIT యూనివర్సిటీలో రెగ్యులర్ సైకాలజీకి వెళ్ళి అక్కడ నేను హాస్టల్లో ఉండేవాడిని. బయటికి వెళ్ళి ప్రొవిజన్ స్టోర్కి వెళ్ళి కొనుక్కునేటప్పుడు అక్కడ వాళ్ళు హిందీలో మాట్లాడుతూ అడిగేవాళ్ళు, భయ్ ఆప్ కహా సే, మై ఆంధ్రా సే హూ, కొంచెం కోర్స్ పడరే, నేను సైకాలజీ అనగా ఏది నా గురించి చెప్పనేవాళ్ళు. ఊరే నేను జాతకాలు చెప్పుకునేవాడిని, నీ గురించి నేను ఎలా చెప్తానంటే, అంటే ఇప్పటికీ ఒక సైకాలజీ ఆప్ లోగ్ పాగల్ లోగ్ సే కామ్ కర్తే అంటే ఇప్పటికీ అది ఎప్పటికి కూడా ఇట్స్ ఎ ట్యాబు వర్డ్ అంతే. ఇప్పటికీ మా దగ్గరికి వచ్చే క్లయింట్స్లో చాలామంది పిల్లల్ని పెద్దలు ఎవరో ఒకరు తీసుకొస్తారు కదా, తీసుకొచ్చేవాడికి క్లారిటీ ఉంది ఎక్కడ తీసుకొస్తున్నాడు. ఎవడైతే ఫాలో అయితే వస్తున్నాడో వాడికి తెలియదు. వాడు రాగానే బోర్డు చూడగానే ఓహో నన్ను మెంటల్ హాస్పిటల్ తీసుకొచ్చారా, ఓకే. అప్పటిదాకా వాడు మా అమ్మ ఎక్కడికో నన్ను సైట్ సీయింగ్ తీసుకోబోతుందని వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత వల్ల ఇప్పటికీ సైకాలజిస్ట్ అనేది, సైకాలజీ అనేది ఇప్పటికీ ఒక రాంగ్ టర్మ్గా వాళ్ళు చూస్తున్నారు. కానీ నువ్వు హార్ట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం చేస్తావు అక్షయ్? కార్డియాలజీ దగ్గరికి వెళ్ళి పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? నీకేమన్నా సెన్స్ ఉంది అసలు? పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు? అక్షయ్ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాడు, ఏదైనా బోన్ ఫ్రాక్చర్ అయితే ఆర్థోపెడిక్ దగ్గర సెన్స్ ఉందా? కిందంటి వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా నీకు? వాళ్ళు రేపటి నుంచి మాట్లాడుకుంటారు ఆర్థోపెడిక్ వెళ్ళామని. ఎందుకు నవ్వుతున్నా అక్షయ్? ఇది నీ బాడీలో పార్టే కదా. నీ బాడీలో పార్ట్కి ప్రాబ్లం వస్తే ఏం చేస్తాం? We go and consult people. Is it right or wrong? Right. ఇంకా చెప్పాలంటే ఎవ్రీ ఇయర్ ఒక 40-50 years అయిన తర్వాత ఎవ్రీ 6 monthsకి వెళ్ళి మనం జనరల్ చెకప్ చేయించుకుంటూ ఉంటాం. ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? గుడ్. కానీ ఇక్కడ హార్ట్ నా బాడీలో పార్టే,
లెగ్స్ నా బాడీలో పార్టే, హ్యాండ్స్ నా బాడీలో పార్టే, బ్రెయిన్ బాడీలో పార్టే, కానీ దాన్ని బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం చేయాలి? సైకాలజిస్ట్ దగ్గరికి, సైకియాట్రిక్ దగ్గరికి వెళ్ళకపోతే ఎవరు నష్టపోతాడు? మన- అదే పక్కింటోడా, అదే కిందింటోడా, అదే ఎదిరింటోడా, లేకుంటే మన ఇంట్లో ఉండే వాళ్ళు సఫర్ అవుతారు దానివల్ల. కానీ ముఖ్యంగా సఫర్ అయ్యేది మనం. ఎవడైతే ఇండివిజువల్ వాడు సఫర్ అవుతున్నాడు. ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే దట్ ఈస్ ద థింగ్. సైకాలజీ అనే టర్మ్ వచ్చేసరికి చాలామంది ఇంకా నా గురించి ఆలోచించకుండా, నా ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించకుండా అవతల వాళ్ళు ఏమనుకుంటారు అనే ఆలోచనలో బతికేస్తున్నారు. కాబట్టి ఇంకా అటువంటి సమస్యలకి సొల్యూషన్ రావట్లేదు. పైగా ఇంకోటి ఏంటి తెలుసా, న్యూరల్ సిస్టంలో సైకలాజికల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే స్టార్టింగ్ స్టేజ్లో వచ్చారనుకోండి, వీ హ్యావ్ 99% ఛాన్సెస్ దాన్ని ఈజీగా మనం సార్ట్ డౌన్ చేయొచ్చు. కానీ ఏ సైకలాజికల్ ప్రాబ్లంకి భగవంతుడు కూడా ఇంత టైంలో తగ్గుతుందని ఏ ఒక్కడు గ్యారంటీ ఇవ్వలేడు. కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో వస్తే మాత్రం దెర్ ఆర్ ఛాన్సెస్ అతన్ని మినిమం రొటీన్ లెవెల్కి తీసుకురావచ్చు. మొత్తం కాలిపోయిన తర్వాత మొత్తం సివియర్ స్టేజ్లో తీసుకెళ్తే మాత్రం ఇట్స్ అ వెరీ బిగ్ డిఫికల్ట్ టాస్క్. కానీ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, నేను నార్త్లో చదివేటప్పుడు తలనొప్పి వచ్చిన సైకాలజీ దగ్గరికి వచ్చేవాళ్ళు. హెడేక్ వస్తే మనం మామూలుగా ఫిజిషియన్ దగ్గర, డాక్టర్ దగ్గరికి వెళ్తే సరే, తలనొప్పి వస్తే మా దగ్గర సైకాలజీ దగ్గరికి వచ్చేవాళ్ళు. నేను అడిగే వాళ్ళు ఎందుకంటే మేబీ సంథింగ్ ఏదైనా న్యూరల్ ఇంబ్యాలెన్స్ అయి ఉండొచ్చు, సంథింగ్ ఇక్కడైనా బ్యాక్ పెయిన్ ఉండొచ్చు, బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, దానికోసం వచ్చారు. ఎంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు చూడండి. ఇక్కడ ఇంకా ఆ సొసైటీ నామ్స్తోనే బతుకుతున్నాను చూసారా, దానివల్ల ఎప్పటికీ ప్రాబ్లం. నా దగ్గరికి ADHD, ఆటిజం, లెర్నింగ్ డిసేబిలిటీ, డిస్లెక్షియా ఇలాంటి కేసెస్తో వస్తారు. ఏమ్మా ఇన్ని రోజులు రాలేదు ఎందుకంటే, వస్తే అత్తగారు వద్దన్నారండి, మామగారు వద్దన్నారు, నీకేమన్నా పిచ్చా అని భర్తే వద్దన్నారు సార్ అని చెప్పి అంటూ ఉంటే, వాడిని కనుక 1 సంవత్సరం ముందు తీసుకొని వచ్చుంటే వాడి రెగ్యులర్ రొటీన్ బాగుండేది. సంవత్సరం మొత్తం అయిపోయిన తర్వాత తీసుకొచ్చేసరికి సివియారిటీ, బ్రెయిన్లో న్యూరల్ ఇంబ్యాలెన్స్ మొత్తం మారిపోయేసరికి ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్. సంవత్సరం ముందు వచ్చుంటే ఒక 10 సెషన్స్లో వీ కెన్ మేక్ హిమ్ బిగ్ నార్మల్ ఇన్ ఎ డిఫరెన్స్. 1 year ఆల్రెడీ మొత్తం ఇంబ్యాలెన్స్ అయిపోయిన తర్వాత ఇది తీసుకురావాలంటే ఒక 5 years వర్క్ చేయాలి. ఇప్పుడు ఆ పక్కింటి వాళ్ళు ఏమన్నా అనుకుంటారా? వాళ్ళు అసలు రారు. ఎవరు చూసుకోవాలి? అదే ఫ్యామిలీ, అదే తండ్రి, అదే తల్లి చూసుకోవాలి కదా. సో మై సిన్సియర్ రిక్వెస్ట్, బాడీలో ఏదైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి ఎంత బాగా వెళ్తున్నామో, బ్రెయిన్లో కానీ సైకలాజికల్గా కానీ బిహేవియరల్ ప్రాబ్లం వస్తే కన్సల్టింగ్ ఏ ప్రొఫెషనల్ ఈజ్ రికమెండెడ్. దట్స్ ఫర్ షూర్. అండ్ చాలామందికి ఏంటిదంటే పాజిటివ్ మైండెడ్ కంటే ఎక్కువ నెగిటివ్ మైండెడ్గా ఆలోచిస్తారు. సో ఆ నెగిటివ్ మైండ్గా ఆలోచించి అదే కరెక్ట్ ఏమో అన్న ఊహలో ఉంటారు. అండ్ మోరోవర్ అది కాకుండా ఒక ఫ్రెండ్స్ మధ్యలో గొడవ వచ్చినా వాడి మీద ఇమీడియట్గా ఒపీనియన్ చేంజ్ అయిపోతుంది. భార్య భర్త మీద గొడవ పడ్డా కూడా, ఎంత ప్రేమ ఉన్నా కూడా ఇమీడియట్గా నెగిటివిటీకి వెళ్ళిపోతారు. సో ఆ నెగిటివ్ మైండెడ్ అనేది అంత హైలైట్ కావద్దు అంటే మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఫస్ట్ అయితే దీనికి ఒక సైకలాజికల్ థింగ్ ఏంటంటే, పాజిటివ్ నెగిటివ్ అనే దాంట్లో ప్రాసెసింగ్ లోపల ఎలా జరగద్దో మీకు నేను చెప్తాను. అది హ్యూమన్ బీయింగ్ నేచర్ అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్షయ్ నాకు ఒక హెల్ప్ చేశాడు అనుకో, నా బ్రెయిన్లో ఒక థాట్ ఏంటంటే అక్షయ్ ఒక హెల్ప్ చేశాడు, హీఈస్ వెరీ గుడ్ పర్సన్, అంతే. ఇంకా దానికి మళ్ళీ ఇంకేం పాజిటివ్స్ అల్లుకోవు. కానీ నెగిటివ్ వస్తే ఎలా ఉంటుంది తెలుసా? అక్షయ్ నన్ను చీట్ చేశాడు అనుకుందాం, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. అక్షయ్ నన్ను చీట్ చేశాడని ఒక థాట్ వచ్చింది. దాని పక్కన అక్షయ్ నన్నే కాదు సుభాష్ని కూడా చీట్ చేశాడు, ఆల్రెడీ నాకు రాజేష్ ఆల్రెడీ చెప్పాడు అక్షయ్తో జాగ్రత్తగా ఉండమని అని చెప్పి, ఒక్క నెగిటివ్ థాట్కి పక్కన వరుసగా అన్ని నెగిటివ్ థాట్స్ వచ్చి అల్లేసుకొని, ఇంకా నా థాట్లో అక్షయ్ గురించి డిఫరెంట్ పిక్చర్స్ అన్ని నెగిటివ్ కనపడుతూ ఉంటే ఇంకా నీ గురించి పాజిటివ్ ఆలోచన అనేది నాకు రాదు. ప్రాబ్లం ఏంటి తెలుసా? అది ఎవరు చెప్పలేదు, ఆటోమేటిక్గా పక్కన ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఇవే. మన బ్రెయిన్లో నెగిటివ్ ఎక్కువ డెవలప్ అవుతుంది, పాజిటివ్ చాలా తక్కువ డెవలప్ అవుతుంది. ఇక్కడ ఈ నెగిటివ్ మైండ్ సెట్ వచ్చినప్పుడు మాత్రం ఫస్ట్ అదంతా పక్కన పెడితే మనం చేయాల్సింది అంటే ఫస్ట్ గెట్ ద ఫ్యాక్ట్స్, ఓకే, ఆర్ ఎల్స్ చేంజ్ ద పర్సెప్షన్ అని మేమంటాం. చేంజ్ ద పర్సెప్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు నీకు ఏ కలర్ కనపడుతుంది అక్షయ్? సరే, ఇప్పుడు ఏ కలర్ కనపడుతుంది? కొంచెం వైట్. ఏం పర్లేదు, నేనేం కలర్ డామినేషన్ కాదు, నువ్వు చెప్పచ్చు. ఇప్పుడు ఏ కలర్ కనపడుతుంది? బ్లాక్. ఇప్పుడు వైట్. ఇప్పుడు బ్లాక్. ఇప్పుడు వైట్. నువ్వు చూస్తున్నప్పుడు నీకు బ్లాక్ కనపడుతుంది, నేను చూస్తున్నప్పుడు నాకు వైట్ కనపడుతుంది. నువ్వు చూస్తున్నప్పుడు నీకు వైట్ కనపడుతుంది, నేను చూస్తున్నప్పుడు బ్లాక్ కనపడుతుంది. మన ఇద్దరు ఎవరు రైట్? ఇద్దరు రైట్. ఎవరు పర్సెప్షన్? నువ్వు చూసే పర్సెప్షన్లో నీకు బ్లాక్ కనపడుతుంది, నేను చూసే పర్సెప్షన్లో నాకు వైట్ కనపడుతుంది. ప్రతి ప్రాబ్లమ్ కూడా కాయిన్కి 2 sides ఉన్నట్టే ప్రతి విషయానికి కూడా 2 perceptions ఉంటాయి. ఒక తల్లి పడే బాధ కొడుకు ఎప్పటికి అర్థం కాదు, ఒక తండ్రి పడే బాధ పిల్లలకి ఎప్పటికి అర్థం కాదు. పిల్లలకి ఎప్పుడు అర్థం అవుతుంది? వీళ్ళు పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టాక పిల్లాడు వీడిని టార్చర్ చేస్తుంటే
ఒరే ఈయన మా నాన్న నాతో ఎట్టేగాడు అని చెప్పి అప్పుడు వాడు ఫీల్ అవుతాడు. ఎందుకు? అప్పటిదాకా కొడుకు పర్సెప్షన్లో ఉన్న అతను ఎప్పుడైతే పైకి వచ్చి నాన్న పర్సెప్షన్లోకి వెళ్ళాడు అప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా నెగిటివ్ మైండ్ సెట్లో ఎవరన్నా ఉన్నప్పుడు ఫస్ట్ అది వాళ్ళ మీద ఎంత ఇంపాక్ట్ చేస్తుందో ఫస్ట్ వాళ్ళు కనుక తెలుసుకోకపోతే, అండ్ ఇంకోటి ఇక్కడ నెగిటివ్ మైండ్ సెట్ ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళు దాంట్లో నుంచి బయటకు రావడానికి మ్యాక్సిమం వాళ్ళకి అదే, కొంతమందికి అయితే అదే హ్యాపీగా ఉంటుంది. దీంట్లో ఒక స్టేట్మెంట్ నాకు సైకాలజీలో మా ప్రొఫెసర్ ఒకసారి క్లాస్ చెప్తూ ఒక డైలాగ్ చెప్పారు, నాకు చాలా బాగా ఇష్టం. నెవర్ ఎడ్యుకేట్ అన్ ఇడియట్, డోంట్ ఆర్గ్యూ విత్ ఎ నెగిటివ్ మైండెడ్ పర్సన్. ఇప్పుడు నువ్వు ఏదైనా చెప్పు, నేను నెగిటివ్ ఉన్నాను అనుకో, నువ్వు ఇంకెంత ఆర్గ్యూ చేసినా, నువ్వు ఆఖరికి ఈ పొలిటీషియన్ బెస్ట్, ఈ పార్టీ బెస్ట్, లేకుంటే ఈ ఎడ్యుకేషన్ బెస్ట్ ఎన్ని చెప్పినా కూడా, నేను 100 తప్పులు ఎతికాను అనుకో, నువ్వు నన్ను ఎడ్యుకేట్ చేయాలనుకుంటే 101 కూడా తప్పే కనిపిస్తుంది. అండ్ యూ విల్ బికమ్, అంటే వాళ్ళని మార్చలేము అసలు. ఎవరికి వాళ్ళు నేను పర్ఫెక్ట్, నేను రైట్ అనుకుంటున్నప్పుడు హౌ కెన్ యూ సే దట్ సంథింగ్ ఈజ్ ఎఫెక్టింగ్ యూ నీడ్ టు చేంజ్ అనేది అవ్వదు. ఈ నెగిటివ్ మైండ్ సెట్ నెక్స్ట్ లెవెలే యాంటీ సోషల్, నార్సిస్టిక్ ఇవన్నీ తయారవుతాయి. అంటే ఇంకెళ్ళిపోతూ చాలామంది, మీరు ఇళ్ళలో కూడా చాలామంది పర్సనాలిటీస్ చూడొచ్చు, వాడికి ఏం చెప్పినా వాడు నెగిటివ్గా తీసుకుంటాడు. చిన్నప్పటి నుంచి వాడు మైండ్ ప్రాసెసింగ్లోనే అలా ఉండిపోయింది. వాడు చిన్నప్పుడు 1-2 సంఘటనల వల్ల నేను చేయలేను, నా వల్ల కాదు, అదంతే, వాళ్ళంతే, వీళ్ళు ఇలాగే చీట్ చేస్తారని చెప్పి ఆ ప్రాసెసింగ్లో అలా అయిపోవడం వల్ల హీ విల్ డెవలప్ ఎ నెగిటివ్ పర్సనాలిటీ. ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి చేసే దాంట్లో ఆ ప్రాసెసింగ్లో ఏదైనా చిన్న చిన్న గ్యాప్స్ వస్తే మాత్రం ఒకరు పాజిటివ్ ఒకరు నెగిటివ్ ఎందుకున్నారు అంటే ఇతను తీసుకునే పర్సెప్షన్ అవ్వచ్చు, ఇతను పెరిగిన ఎన్వైర్న్మెంట్ అవ్వచ్చు, అతను ప్రాసెస్ చేసుకున్న అతను మైండ్ సెట్ అవ్వచ్చు, దాన్ని బేస్ చేసుకుని ఇవన్నీ మౌల్డ్ అవుతాయి. కానీ అతను రియలైజ్ అయ్యేదాకా ఎవరు చెప్పినా అది వర్కౌట్ అవుతుంది. దట్స్ ఫర్ షూర్. ట్రోమా అని చెప్పి ఉంటుంది కదా, అసలు ట్రోమా అంటే ఏంటి? అండ్ రీసెంట్గా ప్రణీత్ హనుమంత్కి చాలా వైరల్ అయింది. ఈజ్ ఫ్రమ్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ. అయినా కూడా అతను చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా వెరీ రూడ్గా ఉండే. సో ఆయన పెరిగిన ఎన్విరాన్మెంట్ వల్ల అది ఇన్ఫ్లుయెన్స్ అయిందా, లేదు అంటే చైల్డ్హుడ్ ట్రోమా ఏమైనా ఉండేనా అతనికి? అది ఇప్పుడు కరెక్ట్గా పర్సన్తో మాట్లాడితే మనం డయాగ్నోస్ చేయగలుగుతాం. హానెస్ట్గా అయితే పర్సన్తో మాట్లాడిన తర్వాత డయాగ్నోస్ చేయగలుగుతాం. కానీ అతను చేసిన దాని మీద నేను కూడా రియాక్ట్ అయ్యి నేను పెట్టాను వీడియో, అయితే 200% పెట్టాను. ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో నేను చెప్తాను. ఇప్పుడు ఈ ట్రోల్స్, మీమ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, దీన్ని ఇంకా మన భాషలో చెప్పాలంటే పైశాచిక ఆనందం అని, రాక్షస ఆనందం అని అంటారు. అంటే నాకెప్పుడు ఆనందం వస్తుందంటే అక్షయ్ అనే వ్యక్తిని గుండు సుదులతో పొడిస్తే అతను బాధపడుతున్నప్పుడు నేను ఆనందపడతాను. హ్యావ్ యు సీన్ దిస్ మూవీ స్పైడర్? మహేష్ బాబుది ఒక మూవీ ఉంది స్పైడర్. దాంట్లో విలన్ ఎలా ఆనందపడతాడు? ఎవరైనా చనిపోతే ఆనందపడతారు. ఇక్కడ ఒక్కొక్కరికి హ్యాపీనెస్, ఒక్కొక్కరి క్రేవింగ్ ఎలా ఫుల్ఫిల్ అవుతుందంటే ఒక్కొక్క లెవెల్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. హనుమంతు అనే వ్యక్తి, ఆ మిగతా టీం ఎవరైతే ఉన్నారో, ఆ 3-4 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ క్రేవింగ్ ఏంటంటే 10 మంది వీళ్ళని అప్రిషియేట్ చేయాలి, 10 మంది వీళ్ళని ఫాలో అవ్వాలి, 10 మంది వీళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి. కానీ ఎలాగా? వీళ్ళ దగ్గర ఏ టాలెంట్ లేదు. ఓన్లీ టాలెంట్ ఏంటంటే ఒక సో కాల్డ్ కామెడీ అనే దీన్ని తీసుకొని చేద్దామని. దీన్ని మేమేమంటామంటే వీ కాల్ ఇట్ యాజ్, ఇదే రేపటి రోజు నెక్స్ట్ లెవెల్ వెళ్తే వీళ్ళకి సొసైటీ అనే నార్మ్స్ కానీ, సొసైటీ అనే బాధ్యత కానీ, లేకుంటే రిలేషన్స్ అనే ఇంపార్టెన్స్ కానీ వీళ్ళకి ఏం ఉండదు. వీళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగిన ట్రామా కానీ ఏదనేది పర్సన్తో మాట్లాడిన తర్వాత వీ కెన్ ఈజీలీ అనలైజ్. కానీ జనరల్గా మాట్లాడాలంటే ఒక అబ్బాయి చిన్నప్పటి నుంచి వెరీ డిసిప్లైన్గా పెరుగుతూ వచ్చాడు. వెరీ డిసిప్లైన్. అసలు అక్షయ్ తలదెబ్బాకు, స్ట్రైట్కి వెళ్ళు, ముందు కూర్చో, వెనక మాట్లాడబాకు అని చెప్పి మొత్తం చేస్తున్నాడు. వీడికి లోపల ఏంటంటే నాకు నా ఫ్రీ బర్డ్ ఉండాలి అనుకుంటూ ఉన్నాడు. రాలా వెంటనే 18 yearsకి నాకు ఫ్రీ బర్డ్ అనే ఒక నేచర్ వచ్చింది అనుకోండి, అప్పుడు నా ట్రూ పర్సనాలిటీ బయటకు వస్తుంది. అప్పటిదాకా ఉన్నది ఎవరో వీళ్ళందరూ సప్రెస్ చేసిన ఆ పర్సనాలిటీ. ఇప్పుడు మీరు చెప్పిన ఆ సో కాల్డ్ పీపుల్ కూడా చిన్నప్పుడు ఎంత ప్రాపర్గా ఉన్నా, ఒకవేళ వాళ్ళని ఎలా పెంచినా, వాళ్ళని ఒకవేళ సప్రెస్ చేసి పెంచుంటే ఇప్పుడు ట్రూ నేచర్ బయటకు వచ్చి ఉంటుంది. వీళ్ళు అది మాత్రం ఎంత డట్టి అని చెప్పాలా, వల్గర్ అని చెప్పాలా, అంతకు మించి అని చెప్పాలా తెలియదు. కానీ వన్ ఆఫ్ ద వర్స్ట్ ఇన్సిడెంట్ ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఎనీ కామెంట్స్ ఆన్ ఎ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్. అసలు అది చూసిన తర్వాత మనిషి అన్నాడు ఎవరికైనా కోపం వస్తుంది. కోపం రాలేదంటే వాడు అసలు మనిషే కాదు. దిస్ ఈస్ కాల్డ్ యాంటీ సోషల్ పర్సనాలిటీస్. యాంటీ సోషల్ అంటే ఏంటంటే రేప్ చేయడం తప్ప రైటా అక్షయ్?
తప్పు. ఎందుకు? అగైనెస్ట్ టు ద అగైనెస్ట్ టు పర్సన్, అగైనెస్ట్ టు లాస్, Yeah. రైట్? అప్పుడు నువ్వు తప్పన్నావు కదా. ఒక మర్డర్ చేయడం తప్ప, రైటా? తప్పే. పర్సన్ని చంపేస్తున్నావు, అగైనెస్ట్ టు లాస్, రైట్? అలాగే ఇక్కడ బౌండరీస్, లాస్ సిస్టమ్ ఏముండదు. కానీ దీనికి బౌండరీ లేకుండా వాళ్ళు ఒక డిఫరెంట్ మైథాలజీలో వాళ్ళు చేసింది ఏంటంటే డార్క్ కామెడీ అనే పేరుతో. దీనివల్ల ఏమవుతుంది తెలుసా? దాన్ని ఎవరు చూస్తున్నారు తెలుసా? టీనేజర్ పిల్లలందరూ ఎవరైతే సైకలాజికల్ ఆనందం పొందాలనుకుంటారో వాళ్ళు చూస్తున్నారు. నీకు ఇంకోటి చెప్తాను అక్షయ్, నువ్వు ఎలాగ ట్రామా అనే వర్డ్ స్టార్ట్ చేసావు కాబట్టి. నేను లక్నోలో చదువుతున్నప్పుడు ఇంటర్మీడియట్ దాకా వీళ్ళు ఎలా చదువుకొని వస్తారు ఇక్కడ? 10th ఇంటర్మీడియట్ దాకా ఎలా చదువుకొని వస్తారు? ఉదయం నుంచి సాయంత్రం దాకా మొత్తం బట్టి పట్టేసి మొత్తం చదివేసి పేరెంట్స్ వీళ్ళని బయటికి కూడా పంపించకుండా అంతా రెస్ట్రిక్ట్ చేసి, అసలు ఇటు పక్క చూస్తే జేఎల్సీ, ఇటు పక్క చూస్తే టీచర్స్, ఇటు పక్క చూస్తే పేరెంట్స్, మొత్తం 4 గోడల మధ్య చదువుకొని వస్తారు కదా. వీళ్ళందరూ నార్త్లోకి వెళ్ళి అడ్మిషన్ తీసుకుంటారు. ఓపెన్ స్టేట్మెంట్ చెప్తున్నా, నేను చూశాను. నార్త్లోకి వెళ్ళి, నేను నార్త్లో ఎంఐటీ యూనివర్సిటీ చదివేటప్పుడు బీటెక్ స్టూడెంట్స్ చాలామంది వస్తే, నువ్వు కావాలంటే ఐఐటీ చూడు, నార్త్లోకి వెళ్ళిన యూనివర్సిటీలో చాలామంది స్టూడెంట్స్ చూడు, ఎంతమంది డ్రాప్ అవుట్స్ అని ఒకసారి న్యూస్ ఆర్టికల్స్ చూడు, ఎంతమంది డ్రాప్ అవుట్స్. ఓకే, ఫస్ట్ పాయింట్. రెండోది, నేను 2013లో చదివేటప్పుడు ఒక గాంజా టాబ్లెట్ 2 రూపీస్. గాంజా టాబ్లెట్ 2 రూపీస్. ఎవరెక్కి వేసుకునే వాళ్ళు తెలుసా? నార్త్లో ఉండే వాళ్ళకంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది పిల్లలు అడిక్ట్ అయ్యి డ్రాప్ అవుట్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని ఒక డిఫరెంట్ పర్సనాలిటీగా పెంచి ఒక్కసారిగా డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళంగానే ఈ సప్రెస్ చేసిన ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నీ ఉన్నాయి చూసారా, అవన్నీ ఒక్కసారి బయటికి రాగానే కొత్త కొత్త క్రేవింగ్స్కి అలవాటు పడి వాళ్ళు అలవాటు చేసుకున్నారు. యాక్చువల్లీ నేను లక్నోలో చదువుతున్నప్పుడు వీళ్ళందరూ పిల్లలు పాపం అక్కడికి వచ్చేవాళ్ళు. ఒక గాంజా టాబ్లెట్ 2 రూపాయలు దొరుకుతుంది. ఎంత వర్స్ట్ అంటే వీడికి అప్పటిదాకా స్మోకింగ్ అంటే తెలియదు, ఆల్కహాల్ అంటే తెలియదు, ఏమీ తెలియదు. పక్కన ఇంకో ఫ్రెండ్ వచ్చి, మావా అసలు నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్మెంట్ చూపిస్తాను రా అంటే, అరే ట్రై చేద్దాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వీడికి ఏదో ఒక క్రేవింగ్, ఛాలెంజ్ మైండ్ సెట్ చూడాలనుకున్న వాడిని వీడిని కంప్లీట్గా మొత్తం ఇలా రెస్ట్రిక్ట్ చేసి 4 గోడల మధ్య కూర్చోబెట్టి ఇదే నీ ప్రపంచాన్ని 4 పుస్తకాలు ఇచ్చి చేపించేస్తుంటే ఒక్కసారి వాడికి ఫ్రీడమ్ అనే మత్తులోకి వెళ్ళేసరికి ఏదో ఒక ట్రై చేద్దాం అని చెప్పి 3 థింగ్స్ వాళ్ళని భయంకరంగా ఎఫెక్ట్ చేస్తుంది. నార్త్లో వాళ్ళకి ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళకి అక్కడ, అక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళకి ఇక్కడ. 3 థింగ్స్. ఫస్ట్ వచ్చేసి ఈ సో కాల్డ్ గాంజా కానీ, డ్రగ్స్ కానీ, ఆల్కహాల్ కానీ, పార్టీస్ అని చెప్పి ఇది ఫస్ట్ ఎఫెక్ట్ చేస్తుంది. రెండోది, అప్పటిదాకా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా ఇక్కడ ఇంటర్ కాలేజీలో అయితే జేఎల్సో, టీచర్సో వీళ్ళందరూ ఉండేవాళ్ళు, హాస్టల్లో ఉండేవాళ్ళు. అది రెస్పాన్సిబిలిటీ అనుకోండి, డిసిప్లిన్ అనుకోండి, ఫియర్ అనుకోండి, ప్రతి ఒక్కరు మానిటర్ చేస్తూ, అటు పేరెంట్స్ కూడా అడిగేవాడు ఎన్ని గంటలకు చదువుతున్నావు, ఏం చేస్తున్నావు అని ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటే 12 ఏళ్ళ ఎడ్యుకేషన్ సిస్టంలో వీడిని మెటీరియల్స్ ఇచ్చి, లేకుంటే పుస్తకాలు ఇచ్చి, లేకుంటే వెనకబడుతూ చదివిస్తూ ఉన్న నేచర్ కాస్త ఒక్కసారికి అక్కడికి వెళ్ళేసరికి ఫ్రీడమ్ రాగానే వీడప్పుడు సెకండ్ మేజర్ డ్రాబ్యాక్ ఏంటి తెలుసా? వీడియో గేమ్స్. సెకండ్ వర్స్ట్ ఈజ్ పాన్. ఈ రెండిటికి భయంకర అడిక్ట్ అయిపోయి సెమిస్టర్లు ఫెయిల్ అయిపోయిన పిల్లలు కూడా చాలామంది ఉన్నారు నేను చూసిన బ్యాచ్లో. మూడోది వచ్చి, ఇంకా నాకు ఫ్రీడమ్ వచ్చింది, నేను ఏమైనా చేయొచ్చు అని చెప్పి కాలేజీలకు వెళ్ళకుండా బంకులు కట్టి మొత్తం ఇంకా ఏ స్టైల్ చేయాలని చేస్తే, ఈ 3 కారణాల వల్ల ఏదో సాధిస్తాడు, ఎంతో పర్లేదని చెప్పి లక్షల ఫీజులు కట్టిన తల్లిదండ్రులు ఇక్కడ వాడు చేస్తాడు అనుకుంటూ ఉంటే, వాడు ఇంకా నా వల్ల కాలేదని చెప్పి కంప్లైంట్స్ తీసుకొని ఇంటికి వచ్చాక ఇంకా మళ్ళీ ఏంటి భవిష్యత్ అని చెప్పి బాధపడుతున్న పేరెంట్స్ చాలామంది ఉన్నారు. అది నార్త్ సౌత్ అని వదిలితే చాలామంది ఆ వయసులో తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోకుండా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. డ్రగ్స్ గురించి మాట్లాడారు కాబట్టి చాలామంది ఇప్పుడు మీరు తీసుకున్న గంజాయే కొంతమంది హ్యాపీలో ఉంటే తీసుకుంటారు, కొంతమంది బాధలు ఉంటే తీసుకుంటారు. దానికి స్టార్టింగ్లో ఎట్లా అంటే ఏదో హాబీ లాగా తీసుకుంటారు, కానీ హ్యాబిచువేట్గా మారుతారు. అండ్ గవర్నమెంట్ కూడా దాని గురించి చాలా క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నాయి, బట్ విచ్ ఆర్ నాట్ ఫ్రూట్ఫుల్. అంటే రీచ్ అవ్వాల్సిన విధంగా రీచ్ అవ్వట్లేదు. ఎన్ని క్యాంపెయిన్స్ రన్ చేసినా కూడా ఎందుకు అలా అడిక్ట్ అవుతున్నారు దానికి? ఇక్కడ ఫస్ట్ ట్రాప్లో పడుతున్నారు. మీకు ఒక విషయం చెప్పండి. ఒక కేసు, విజయవాడ దగ్గర ఒక మారుమూల పల్లెటూరు. నాకు ఒక కాల్ వచ్చింది, సార్ ఇలా ఈ స్కూల్లో మీరు సెషన్ చేయాలన్నారు. వెరీ గుడ్ సార్, నేను చేస్తాను, నేను ఉండేది దానికే కదండి. లేదు సార్, నేను అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నా, ఒక 20 స్కూల్స్ నుంచి ఒక 40 మంది పిల్లల్ని తీసుకొస్తాం. 8th, 9th, 10th పిల్లలు సార్ అన్నారు. 20 స్కూల్స్ నుంచి 40 మంది పిల్లలు 8th, 9th, 10th అంటే అందరైతే ఒక 20 స్కూల్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 200-300 ఉంటారు కదా. 20 మంది పిల్లలు ఏంటా అని చెప్పి నేను ఆశ్చర్యపోయి, టాపర్స్ అయి ఉంటారులే, మనం వెళ్ళి నీట్గా క్లాస్ చెప్దాం అని చెప్పి సూపర్ ఎగ్జైట్లో నెక్స్ట్ వీక్ క్లాస్ అన్నారు. నేను వెళ్ళాను.
వెళ్ళి హోటల్ రిసెప్షన్లో వెయిట్ చేస్తున్నాను, వాళ్ళు వచ్చి నన్ను పిక్ చేసుకుని క్లాస్ తీసుకెళ్ళాలి. నేరుగా వచ్చి హోటల్ రిసెప్షన్లో కూర్చొని, సార్ బిఫోర్ దట్ మేము మీకు కొద్దిగా ఇన్పుట్స్ ఇస్తాను. ఏంటని, ఈ 40 మంది ఎవరో, సారీ 20 మంది ఎవరో మీకు తెలుసా? టాపర్స్ అయి ఉంటారు సార్, మీరు అన్ని స్కూల్స్లో నుంచి 20 మంది ఫిల్టర్ చేసుకో. టాపర్స్ కాదు సార్, ఈ 8th, 9th, 10th స్టూడెంట్స్ అందరూ లాస్ట్ 1 వీక్ నుంచి పోలీస్ స్టేషన్లో ఉండి వీళ్ళందరూ డ్రగ్స్కి అడిక్ట్ అయి ఉన్నారు, అందుకని మీ చేత కౌన్సిలింగ్ ఇప్పడానికి తీసుకొచ్చా ఉన్నారు. నాకు ఒకసారికి నాకు షాక్ ఏమనిపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ నాకు ఇవన్నీ హ్యాండిల్ తెలుసు కాబట్టి. వాళ్ళతో వెళ్ళి మాట్లాడుతుంటే దాంట్లో 16 మంది మాత్రం ట్రాప్లో పడ్డారు. మిగతా 9 ఎంత రూత్లెస్గా తయారయ్యారంటే బండ్లు దొంగతనాలు చేసి దాన్ని సెకండ్ హ్యాండ్లో అమ్మేసి వచ్చిన డబ్బులతో వీళ్ళు డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టారు. 8th, 9th క్లాస్, 10th క్లాస్ పిల్లలకి అసలు ఏముంటుంది, అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు అంటే అప్పుడు వాళ్ళందరూ ఇంట్లో వస్తువులు దొంగతనాలు చేసేవాళ్ళం సార్, ఇంట్లో డబ్బులు దొంగతనాలు చేసేవాళ్ళం అని చెప్తూ ఉంటారు. ఎందుకు వీళ్ళేయాలంటే ఫస్ట్ ఇడియట్ ఎవడంటే వాళ్ళని నీకు నాకు వచ్చేవాడు డ్రగ్ అమ్మను షూ తెగేదా కొట్టి తరివేస్తాం మనం, అవునా? ఎవరిని ట్రాప్ చేస్తారంటే ఫస్ట్ పిల్లల్ని, యూత్ని మాత్రమే ట్రాప్ చేస్తారు. ఏమని ట్రాప్ చేస్తారు? వాళ్ళలో కూడా వీళ్ళు ఎతికే వాళ్ళు కూడా ఎలా ఉంటారు, మేము దాని మీద రీసెర్చ్ చేసాం కాబట్టి చెప్తున్నాం. ఎతికే వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే ఎవడైతే గ్యాంగ్ మొత్తంలో ఎక్స్ట్రీమ్ ఉంటారో, ఎవడైతే గ్యాంగ్ మొత్తంలో వీడి మాటను అందరూ వింటారనుకుంటారో వాడినే కరెక్ట్గా ట్రాప్ చేస్తారు. వాడిని ట్రాప్ చేసి జస్ట్ అసలు ఇది కాదురా లైఫ్, నీకు తెలియట్లా, నువ్వు ఆ బైక్ నడిపిన ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళి కిక్ రాదు, ఒక్కసారి రా అని చెప్పి ఊరికే జస్ట్ అలా శాంపుల్ ఇస్తారు. వీడొక్కసారి ఆ ప్లెజర్కి ఫీల్ అయ్యాక బాడీ ఏం చేస్తుందంటే, ఇఫ్ యూ టేక్ ఎనీథింగ్ సూపర్ ఎగ్జైటింగ్గా ఉంటే బాడీలో ప్లెజరబుల్ హార్మోన్స్ రిలీజ్ అయిన తర్వాత వాడికి ఇంకా చిన్న చిన్నవి కనపడం. వీడేం చేస్తాడు, పక్కన వాళ్ళని ఇంక ఇన్ఫ్లుయెన్స్ చేయడం మొదలు పెడతాడు. ఎందుకంటే మావా నేను ఎంజాయ్ చేస్తాను, నువ్వు ఎంజాయ్ చేయవా, నువ్వు నా దోస్తు కదరా అని చెప్పి అలా తీసుకెళ్ళి ఇలా చేస్తూ ఉంటారు. ఇక్కడ పేరెంట్స్ మీరు జాగ్రత్త పడాల్సింది, పేరెంట్స్, టీచర్స్ జాగ్రత్త పడాల్సింది అంటే ఒక డ్రగ్ తీసుకున్నప్పుడు, ఒక సబ్స్టెన్స్ ఏదైనా తీసుకున్నప్పుడు, అది కొకైన్ కానీ హెరాయిన్ కానీ ఏదైనా సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు బిహేవియర్లో చేంజ్ వస్తుంది. మీకు తెలుసో లేదో, ఫస్ట్ కనుక డ్రగ్ తీసుకుంటే, గాంజా కానీ డ్రగ్ కానీ తీసుకుంటే 24 hours మనిషి లేవడు. ఈ రోజు వేసుకొని పడుకుంటే రేపు సాయంత్రం ఇదే టైంకి మళ్ళీ లేస్తావు. ఈ మధ్యలో 24 hours ఏం జరిగిందో అదేదో అనుకోకుండా ఒక రోజు అని ఉంటుంది చూసారా, అలా ఆ రోజంతా ఇంకా నీకేం తెలియదు. అండ్ ఇంకో డ్రగ్లో ఉండే ఒక చేంజ్ తెలుసా, బాధలో ఉన్నప్పుడు డ్రగ్ తీసుకుంటే 24 గంటలు నువ్వు బాధలోనే ఉంటావు. ఏడుస్తున్నప్పుడు డ్రగ్ తీసుకుంటే 24 గంటలు నువ్వు ఏడుస్తూనే ఉంటావు. ఆఖరికి ఒక ఆనందం న్యూస్ చెప్పి ఏడుస్తుంటావు. నవ్వుతూ డ్రగ్ తీసుకున్నావు అనుకో 24 గంటలు నవ్వుతూనే ఉంటావు. ఒకవేళ ఎవడన్నా చచ్చిపోయినా కూడా పోయాడా స్పైడర్ సినిమా. సీరియస్గా ఇదే ప్రాబ్లం. డ్రగ్ ఈజ్ వన్ ఆఫ్ ద సైనడ్ అని చెప్పాలి, కాకుంటే సైనడ్ ఒకసారి వేసుకుంటూ పోతారు, ఇది స్లోగా పోతారు. అందుకని ఫస్ట్ పేరెంట్ అబ్జర్వ్ చేయాల్సింది బిహేవియర్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వాడు ఎప్పుడెప్పుడు టైం మిస్ అవుతున్నాడు. నేను ఇంకో కేసు కూడా చెప్తాను, ఇదైతే సెన్సేషనల్ కేసు. తెలంగాణలో ఒక మారుమూల పల్లెటూరు దగ్గర ఒక అమ్మాయి బిహేవియర్ బాగాలేదని, 9th క్లాస్ చదివే పాప బిహేవియర్ బాగాలేదని చెప్పి నేరుగా ఆ తల్లిదండ్రులకి సైకాలజీ దగ్గరికి వెళ్ళాలా, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, ఏ డాక్టర్ దగ్గరికి తెలియక ఊర్లోనే సోషల్ వెల్ఫేర్ ఒక ప్లేస్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళంగానే వాళ్ళకి డౌట్ వచ్చి బ్లడ్ శాంపిల్ తీశారు. బ్లడ్ శాంపిల్ తీస్తే 9th క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో చదివే పాప, ఆ బ్లడ్ శాంపిల్లో డ్రగ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్లో చదివే 9th క్లాస్ పాప, మారుమూల పల్లెటూరు, అది డ్రగ్స్ దొరికే. నేరుగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ ఇంటర్గేషన్లో కూర్చొని చెక్ చేస్తే ఆ అమ్మాయి చెప్పిన ఇంకా నిజాలు ఏంటంటే, సార్ నేను ఒక్కదాని కదా చాలా మంది ఉన్నారని చెప్తే, వాళ్ళు స్కూల్కి వచ్చి టెస్ట్ చేస్తే 15 మంది అమ్మాయిల బాడీలో డ్రగ్స్ ఉన్నాయి. మొత్తం ఇంటర్గేషన్లో తెలిసింది ఏంటంటే, ఒకడు వాళ్ళని ట్రాప్ చేసి ఊర్లో ఫామ్ హౌస్ పార్టీలు ఉంటే వీళ్ళని హైదరాబాద్ తీసుకొచ్చి సెక్షువల్ దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఒక్కొక్కరికి 20-30 వేలు ఇస్తుంటే ఆ లైఫ్ స్టైల్కి అలవాటుపోయిపోయారు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం, వాళ్ళలా ఉదయం వెళ్ళి రాత్రి రావడం, లేటుగా వస్తుంటే పేరెంట్స్ పాపం తెలియలేదు, వాళ్ళకంత చదువు లేదు. నేను ఇప్పుడు తప్పు పట్టడానికి చెప్పట్లా. ఇప్పుడు అవుట్ సైడ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఫస్ట్ మనం పిల్లాడి బిహేవియర్ మారుతుందా, నార్మల్గా బిహేవ్ చేసేదానికి ఆ అబ్బాయి ఆ రోజు బిహేవ్ చేసే బిహేవియర్ మారుంటే పేరెంట్స్ షుడ్ ఫోకస్. ఆ టైంలో చాలా డ్రగ్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఆల్కహాల్ బిహేవియర్ ఎలా ఉంటుంది, స్మోకింగ్ బిహేవియర్ ఎలా ఉంటుంది, గంజా బిహేవియర్ ఎలా ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసినా దాంట్లో వచ్చిన దాని ప్రకారం క్యారెక్టర్స్ ఎలా మారుతున్నాయో కనుక పేరెంట్స్ కనుక అబ్జర్వ్ చేయకుండా ఉంటే వెనకాల ట్రాప్ చేయడానికి కొంతమంది ఇడియట్స్ రెడీగా ఉన్నారు. దట్ విల్ ఎఫెక్ట్. అది కొద్దిగా జాగ్రత్త పేరెంట్స్ సైడ్ నుంచి ఉండాలి, ఇంకా తప్పదు, వేరే స్కోప్ లేదు. రియల్ లైఫ్లో అందరం చేసేది చెప్తాను. తల్లి తండ్రి
రేపటి కోసం అని చెప్పి కొడుకులకి కానీ బిడ్డలకు కానీ ఆస్తులు సంపాదిస్తారు, రైట్? ఆస్తులు సంపాదిస్తారు కానీ వాళ్ళకి ఒక లా మీద కానీ సిస్టమ్ మీద కానీ అవేర్నెస్ చెప్పరు. యాక్చువల్గా మేము మొన్న పాడ్కాస్ట్ చేసాం కంపోస్ట్ విత్ వాప్రాలో. సో తను కూడా చెప్పింది ఏంటిది అంటే ఏదైనా లా అవేర్నెస్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ పిల్లల్ని ఫోకస్ చేయాలని చెప్పింది. అండ్ బయట కూడా నేను యూకేలో ఉన్నప్పుడు నేను అబ్జర్వ్ చేసిన కూడా ఏంటిది అంటే ఒక లా మీద కానీ ట్రాఫిక్ రూల్స్ మీద కానీ అవేర్నెస్ రావాలి అంటే దే స్టార్ట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్. వాళ్ళకి నర్సరీ నుంచే దీని గురించి చెప్తుంటారు. కాకపోతే మన దగ్గర ఆస్తి సంపాదించాలి రేపటి కోసం, నా కొడుకు కోసం అని ఆలోచిస్తారు కానీ బట్ కరెక్ట్గా పెంచాలి అనేది ఎవరు ఆలోచించరు. ఆలోచించినా కూడా ఆస్తిని సంపాదించినంత ఎఫెక్టివ్గా దాన్ని పిల్లలకి ఇంపోజ్ చేయరు. సో అది పెరగాలి అంటే పేరెంట్స్ ఏ విధంగా చేంజ్ అవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డైలాగ్ మాత్రం మానేయాలి. ఆ డైలాగ్ ఏంటంటే, నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదండి, నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదు. దానికోసం ఏం చేస్తారు, ఒక సొఫిస్టికేటెడ్ లగ్జీరియస్ లైఫ్ ఒకటి ఇచ్చేసిన తర్వాత నేను చాలా దాంట్లో కూడా చెప్పింది ఒక్కొక్కటి, అమ్మ నాన్న లేకుంటే మీ పేరు పక్కనుండే ఒక హోదా బల్బు పిల్లలకు మాత్రం ఇవ్వకండి. హోదా బల్బు పిల్లలకు మాత్రం ఇవ్వకండి. ఈ మధ్య ఎప్పుడైనా చిన్న కారులో ఒక యంగ్స్టర్ వెళ్తున్నవాడు కారుది, నేను ఎవడో తెలుసా, మా నాన్న ఎవడో తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అంటాడు. వాడికి తెలియని విషయం అంటే అవేవి లేకపోతే నీ వాల్యూ జీరో అని వాడికి తెలియదు ఇప్పటికీ. అవునా? ఫస్ట్ ఇక్కడ పేరెంట్స్ చేయాల్సింది ఏంటంటే ఆస్తులు ఇవ్వకండి. పెద్ద పెద్ద సో కాల్డ్ రిచెస్ట్ పీపుల్లే నిజం చెప్పాలంటే వీడికి సరైన మార్గంలో ఇవ్వకపోతే 2 రోజులు ఆస్తిని మొత్తం తగలబెట్టే బ్యాచ్ ఇప్పటికి రెడీగా ఉన్నారు. అవునా? మీరు చెప్పింది అయితే మాత్రం 200% పిల్లలకి చిన్నప్పటి నుంచి లా అంటే ఏంటి, రూల్స్ అంటే ఏంటి, రెగ్యులేషన్స్ అంటే ఫాలో చేపిస్తే మాత్రం పిల్లలు ఫాలో అయినట్టు ఇంకెవ్వడు ఫాలో అవడం. దీనికి 2 ఎగ్జాంపుల్స్ చెప్తాం. నేను కరోనా టైంలో ఏం చేశానంటే, వీళ్ళు హెల్మెట్ పెట్టుకొని బయటికి రావట్లేదు పేరెంట్స్ ఎవరు, నా వంతు బాధ్యతగా ఏమైనా చేద్దామని చెప్పి నా దగ్గర 700 మంది పిల్లలు ఉన్నారు. 700 మంది పిల్లలు ఏం చేశారంటే, అరే ఈసారి నుంచి హెల్మెట్ పెట్టుకోకుండా మీ నాన్న బయటికి వెళ్ళి ఏదైనా జరగరాని జరిగితే ఏమవుతుందని ఒక ఎస్సే రాయమన్నాను. అందరు రాశారు. ఇప్పుడు ఎవరు చెప్తే మీ నాన్న ఎక్కువ వింటాడన్నా వీళ్ళు మొత్తం ఆలోచించలేను. ఆ రోజు నుంచి వారం రోజులు వీళ్ళు ఏం చేశారంటే, నాన్న బయటికి వెళ్ళేటప్పుడు వీడే హెల్మెట్ పట్టుకొని వచ్చి, నాన్న నువ్వు బయటికి వెళ్ళాలంటే హెల్మెట్ తీసుకెళ్ళి, లేకుంటే నేను ఇంకోసారి వెళ్ళను స్కూల్కి అని చెప్పి వీళ్ళు రివర్స్ అవడం మొదలు పెడితే ఆ 700 మంది కుటుంబాలు ఇప్పుడు హెల్మెట్ లేకుండా ఏ తండ్రి బయటికి వెళ్ళట్లేదు. రూల్ ఎవరి దగ్గర నుంచి యాక్చువల్గా తండ్రి పిల్లలకి నేర్పియాలి, కానీ ఇప్పుడు వీడేం చేస్తాడు తెలుసు, ఈ పిల్లలు చిన్నప్పటి నుంచి నేర్చుకోబట్టి పెద్దయ్యాకి ఎప్పుడు వాడు రూల్ బ్రేక్ చేయడు మ్యాక్సిమం కేసెస్లో. అర్థమైందా? ఫస్ట్ ఏదున్నా పిల్లలు అసలు ఇవ్వాల్సింది ఏం తెలుసా, విద్య ఇవ్వండి, 200% ఎడ్యుకేషన్ ఇవ్వండి, కానీ డబ్బు అనేది మాత్రం మీరు చేయాల్సింది వాడికై వాడు సంపాదించుకునే విధంగా మీరు చేయగలిగితే 200% ఫెంటాస్టిక్. దీనికి ఒక సైకాలజిస్ట్ ఒక మంచి కొటేషన్ కూడా చెప్పాడు, ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్ యు లీవ్ ఫర్ యువర్ చైల్డ్, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వాట్ యు లీవ్ ఇన్సైడ్ యువర్ చైల్డ్. ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్ యు లీవ్ అంటే నీ పిల్లల కోసం ఏం వదిలేళ్తున్నా ఇంపార్టెంట్ కాదు, ఎంత ఆస్తి ఎంత డబ్బులు ఎంత నగలు వదిలిపెడుతున్నా ఇంపార్టెంట్ కాదు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వాట్ యు లీవ్ ఇన్సైడ్ యువర్ చైల్డ్. మీ పిల్లల ఆలోచనలు ఎటువంటివి నింపెళ్తున్నారు. ఈరోజు మా నాన్నగారు లేరు, నేను చిన్నప్పుడే చనిపోయారు. ఈరోజు నాకు సమాజంలో గౌరవం వస్తుందంటే మా నాన్నగారు నేను 4వ క్లాస్లో ఉన్నప్పుడు నాకు ఒక రూల్ చెప్పారు. నేను మాది ఫ్రూట్స్ షాప్, యాక్చువల్గా ఫ్రూట్ షాప్ అయినప్పుడు ఏం చేశానంటే గల్లా పెట్టి అంటాం మేము ఇంతకుముందు, ఆ డబ్బులన్నీ దాంట్లో వేసి ఇంట్లో తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. మరుసటి రోజు మళ్ళీ బండికి వెళ్ళేటప్పుడు అవి తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. ఒకరోజు నాకేదో అవసరం ఉండి ₹1 దొంగతనం చేశాను. రూపాయి తీసింది తర్వాత వచ్చి ఎలాగో మా నాన్నకు తెలిసింది, పెద్ద స్టిక్ తీసుకొని దెబ్బ భయంకరంగా కొట్టేశాడు. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా దొంగతనం అనేది నా బ్లడ్లో ఎక్కడ రాలేదు. ఆ రోజు మా నాన్న కొట్టి నేర్పించాడు, ఇప్పుడు వాళ్ళకి ఇంకో పద్ధతిలో నేర్పించాలి. కానీ ఆ రోజు నా కొడుకే కదా ₹1 తీసుకుంటే ఏమైంది, నా డబ్బులే కదా, అన్ని చిల్లర ఉన్నప్పుడు ₹1 తీసుకుంటే ఏమవుద్దని ఆ రోజు కనుక తండ్రి ఆలోచించుంటే ఈరోజు నేను ఏవని దొంగనే ఉండేవాడిని. అర్థమవుతుంది నేను చెప్పేది? అర్థమైంది. అంటే అరే అంత నేను అప్పటికే 2000 3000 ప్రతిరోజు సంపాదించేవాడిని, లేకుంటే నెలంతా సంపాదించేవాడిని, ₹1 తీస్తే ఏముంది నా కొడుకే కదా అని అనుకోవాలా. ఫస్ట్ వీ నీడ్ టు కల్టివేట్ ద బేసిక్ రూల్స్, ద బేసిక్ పర్సనాలిటీ, ద బేసిక్ క్యారెక్టర్. ఆ రోజు ఆ దెబ్బ పడబట్టి ఇప్పటిదాకా నేను చేయలేదు. ద ఓన్లీ థింగ్ ఇస్ అక్కడ కరెక్ట్ చేయకపోతే, అక్కడ మీరు నేర్పించకపోతే అంతెందుకు, చైల్డ్ ఎంత నాశనం అవుతాడని చెప్పడానికి మొన్న పూణేలో జరిగిన ఇన్సిడెంట్ వర్స్ట్ ఇన్సిడెంట్ ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ పేరెంటింగ్. మీరు దాన్ని లా సెక్షన్లో మాట్లాడుకొని ఉంటారు, కానీ పేరెంటింగ్లో చెప్తాను. వాడు తప్పు చేసి దాన్ని యాక్సిడెంట్ అయి చంపేసి వస్తే ఈ తండ్రి తప్పు జరిగిన దాని గురించి
మా నాన్న చూసుకుంటాడులే, మా నాన్న చేస్తాడులే, మాకుండే ఆస్తి ఎంత, ఇవంతా ఎంత అని చెప్పి దే డోంట్ హ్యావ్ దట్ గిల్ట్ ఫీలింగ్ ఎవర్. దానికోసం ఎన్ని కాన్సిక్వెన్సెస్ మా నాన్న చూసుకుంటాడన్న ధైర్యంతో ఇక్కడ జరిగింది. అదే కనుక చిన్నప్పటి నుంచి నువ్వు కనుక మిస్టేక్ చేస్తే వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్, బీ కేర్ఫుల్ అని కనుక చిన్నప్పటి నుంచి ఆ ఫియర్ డెవలప్ చేస్తుంటే ఆ ఇన్సిడెంట్ జరిగేది కాదు. 18 years లోపల కార్ ఇవ్వకూడదనే మిస్టేక్ నేను చేయకుండా ఉంటే ఇట్స్ నాట్ ద మిస్టేక్ ఫ్రమ్ ద కిడ్, ఇట్స్ ద మిస్టేక్ ఫ్రమ్ పేరెంటింగ్. అర్థమవుతుందా? ఇది లా సెక్షన్స్లో మాట్లాడే పని అయితే ముందు బేసిక్ హ్యుమానిటీ ప్రకారం మాట్లాడాలంటే 18 years లోపల ఇవ్వకూడదనే బేసిక్ రూల్ కనుక ఆ పేరెంట్ ఫాలో అయ్యి ఉంటే, నాకు డబ్బు ఉంది, నాకు పేరుంది, మా వాడు ఈ వయసులో నాకు ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాడని, నేను ఎంజాయ్ చేయలేదు, నా వాడని ఎంజాయ్ చేయని చెప్పి ఇలాంటి రాంగ్ పర్సెప్షన్ వల్ల ఈ మిస్టేక్స్ అన్ని జరుగుతున్నాయి. సార్, ఇంతకుముందు మీరు చెప్పింది నేను మిమ్మల్ని కాంట్రాడిక్ట్ చేయట్లేదు. ఈ రోజు ఉన్న ఫ్యాక్ట్, ఈరోజు జరిగే దాని గురించి మాట్లాడుతున్నా. ఒక డికేడ్ బ్యాక్ పేరెంట్స్ పిల్లల్ని కొడితే బాగానే ఉండేది, కానీ ఆ కొట్టడం వల్ల ఇప్పుడు పిల్లలు మొండిగా మారుతున్నారు. సో ఎందుకని అట్లా? అంటే పిల్లలు పెరిగే విధానంలో చేంజ్ ఉందా, లేదు అంటే పేరెంట్స్ హ్యాండిల్ చేసే విధానంలో చేంజ్ ఉందా? నువ్వు ఇప్పుడు ఏ ఫోన్ వాడుతున్నావు అక్షయ్? స్మార్ట్ ఫోన్. వై నాట్ బేసిక్? అంతకుముందు కీప్యాడ్ వచ్చేది కదా, ఎందుకు వాడట్లేదు? అప్గ్రేడ్ అవుతున్నాం కదా. అలాగే పేరెంటింగ్లో కూడా అప్గ్రేడ్ అవ్వడానికి ఫస్ట్ పాయింట్ అంటే, ఇంతకుముందు నాన్న కొట్టినా అమ్మ కొట్టినా ఎవరు కొట్టినా కూడా ఎదురు తిరిగి నోట్లో నుంచి ఒక్క మాట వచ్చేది కాదు. అవును, కొడితే రూమ్లోకి వెళ్ళి కూర్చొని ఏడవడం తప్ప యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. ఇప్పుడు వాడు 3వ క్లాసో 2వ క్లాసో పక్కన పెడితే వాడు వచ్చి ఏం చేస్తావు, మా అయితే కొడతావా, కొట్టు నువ్వు అంతకంటే ఏం కొట్టు అనే స్టేజ్లోకి వెళ్ళిపోతే యూ కాంట్ గెట్ ద బిహేవియర్. ఇక్కడ నేను అందుకే చెప్పాను, ఆ రోజుల్లో కొట్టడం వర్కౌట్ అయింది, ఈ రోజుల్లో అది వర్కౌట్ అవుతుంది. కానీ ఒక్కటి మాత్రం మస్ట్ అండ్ షుడ్గా డెవలప్ చేయాలి. అక్షయ్, ఈరోజు నువ్వు ఒక వర్క్ వెళ్ళకపోతే ఏం జరగద్దంటే, నేను వర్క్ వెళ్ళకపోతే నాకు భయం ఏంటంటే మనీ రాదు, మనీ రాకపోతే ఫ్యామిలీ అంతా ఇబ్బంది పడుతుంది, నా సోషల్ లైఫ్ అంతా ఎఫెక్ట్ అవుతుంది, నా పిల్లల ఫీజులు, ఇవన్నీ సో కాల్డ్ యూ హ్యావ్ దట్ ఫియర్. ఇప్పుడు ఈ కెమెరామెన్కి కూడా ఒక ఫియర్ ఉంటుంది, ఏమని, నేను కనుక ప్రాపర్గా దిగిపోతే నాకు మళ్ళీ ఏమవుతుంది, నాకు మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ వస్తుందా లేదని ఫియర్ ఉంటుంది. ప్రతి ఒక్కరు బ్రతకడానికి బాధ్యతైనా ఉండాలి, భయమైనా ఉండాలి. ఈ జనరేషన్కి ఏముంది? బాధ్యత లేదు, భయం లేదు. అప్పుడు రెండు లేకపోతే వాడు ఎలా డెవలప్ అవుతాడు? ఫస్ట్ అయితే మాత్రం కొందరి కిడ్స్లో మీకు బాధ్యత కనపడుద్ది. 200% ఇప్పటికీ కొంతమంది 100 members కిడ్స్లో 30 to 40 members కిడ్స్ యూ కెన్ సీ దట్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఎవ్రీథింగ్. వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దట్ కిడ్స్. ఎవరైతే ఈ 60% ఉంటారో, మీరు కొంతమంది ఇప్పటికీ కొడితేనే మాట వింటారు. అవును, కొంతమంది ఏది లైక్ 100 peopleలో 1 to 2 people అంతే. కొంతమంది కంటి సైకుతో భయపడితే కొంతమంది వింటారు. అలా ఏదైనా చేసి ఫస్ట్ అయితే మాత్రం బాధ్యతతో కూడిన భయం లేకపోతే డెఫినెట్లీ యూ కాంట్ గెట్ ఎ ప్రాపర్ పర్సనాలిటీ. వాడికి బాధ్యత ఉందా, ఫెంటాస్టిక్, మీరేం చేయకండి. లేకుంటే భయం అయినా మినిమం ఉండాలి. నేను ఎప్పుడు ఒక సెంటెన్స్ చెప్తాను, ఇది తప్ప రైటా నాకు తెలియదు, కానీ ఇంతకుముందు టీచర్లు కొట్టేవాళ్ళు. టీచర్లు కొట్టి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో చెప్పాలంటే మనకు భయం ఏంటి తెలుసా? ఎందుకు? ఆయన అక్కడ ఏ తప్పు చేసావు అంటారు, కానీ టీచర్ ఎందుకు కొట్టండి టీచర్ని అడగరు. పైగా ఒకవేళ ఆయన ఎలా కొట్టాడంటే స్కేల్తో కొట్టండి, రా మన ఇంట్లో బెల్ట్ ఉంది కదా, నీకు బెల్ట్తో సినిమా చూపిస్తానని చెప్పి అలా తీసుకెళ్లేవారు. అందుకే మనం చెప్పాం, ఎందుకంటే అక్కడ నువ్వే తప్పు చేశారు, టీచర్లు తప్పు చేయరని. ఇప్పుడు వచ్చేసరికి టీచర్లు కొట్టబల్లా, వీడింటికి వచ్చి లేనిపోని స్టోరీ చెప్పంగానే 4 సుమోలు 2 టీవీ స్టూడియోలు అన్నీ వేసుకొని నేరుగా స్కూల్ మీద అటాక్ వెళ్ళిపోవడం మాత్రం ఇప్పుడు తెలిసింది. ఎవరైతే టీచర్ స్టిక్స్తో కానీ టీచర్ దెబ్బలు తినకుండా ఉంటారో, చాలా వరకు వాళ్ళు పెద్ద అయిన తర్వాత పోలీస్ చేతులు దెబ్బలు తినాల్సిన సిచ్యువేషన్ ఇప్పుడు ఉంటుంది. భయం లేకపోవడం వల్ల. కొట్టడం తప్ప తిట్టడం తప్ప ఇవి కాదు, అతనికి ఒక బాధ్యతతో కూడిన, ఒక రెస్పాన్సిబిలిటీతో కూడిన ఒక ఫియర్ జనరేట్ చేయకపోతే ఈ జనరేషన్ ఎలా ఉన్నారంటే, నువ్వేం చేస్తావు మహా అయితే, నాకు ఇవ్వా, నేను వెళ్ళిపోతా, ఐ కెన్ లివ్ మై లైఫ్, ఐ కెన్ గో అవుట్, నేను ఇప్పుడు నా లైఫ్ మీద నేను నిలబడతా, నా కాళ్ళ మీద నేను నిలబడతా అని చెప్పి వెళ్ళిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు వాడికి ఫస్ట్ ఆ బాధ్యత, భయం ఏదో ఒకటి ఉండాలి. అది లేకపోతే ఈ జనరేషను, నువ్వు పేరెంట్ అయితే ఏంటి, కన్నావు, ఏం చేస్తావు అయితే అనే స్టేజ్లో ఉన్నప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్. అందుకని ఫస్ట్ ఆపోజిట్ కిడ్ కానీ ఎవరైనా సరే వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంది, వాడు కొడితే తీసుకుంటున్నాడా, చెప్తే తీసుకుంటున్నాడా, మందలిస్తే తీసుకుంటున్నాడా, తిడితే తీసుకుంటున్నాడా, వాడికి ఏమైనా రీఎన్ఫోర్స్మెంట్ లేకుంటే ఏదైనా ఇస్తే వాడు మాట వింటున్నాడా, ఫస్ట్ అలాంటివి అబ్జర్వ్ చేసి ఏది ఫైన్ ట్యూన్ వీడికి ప్రాసెస్ బాగుంటుందో అని పర్సన్ టు పర్సన్ తగ్గట్టుగా మనం మారాలి తప్ప, నేను మళ్ళీ అదే కొట్టే మెథడ్ అన్నా కూడా వర్కౌట్ అవ్వదు, బుజ్జగించే మెథడ్ అన్నా కొంతమందికి వర్కౌట్ అవ్వదు. సో భయం అనే ఒక స్మాల్ ఫ్యాక్టర్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. పాన్ వీడియోస్ కానీ, లేదు అంటే రొమాన్స్ వీడియోస్ కానీ, సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో కానీ, లేదు అంటే ఎనీ సోషల్ మీడియా యాప్ యూ టేక్, అక్కడ వస్తుంది
వాళ్ళు చూస్తున్నారు. దానివల్ల రీసెంట్గా మీరు చూసే ఉంటారు, ఏపీలో 11 ఇయర్స్ 13 ఇయర్స్ అబ్బాయిలు 9 ఇయర్స్ అమ్మాయిని రేప్ చేశారు. సో అది ఎందుకు జరుగుతుంది అట్లా? అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా, లేదంటే వాళ్ళు పెరిగిన ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా, ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? దీనికి చెప్పే ముందు ఒక కేసు చెప్తాను. హైదరాబాద్లో ఐనాక్స్ ఆర్ సమ్ థియేటర్లో ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. పేరెంట్స్ అందరూ థియేటర్ వాళ్ళతో గొడవ పెట్టుకున్నారు. ఏంటి ఆ గొడవ తెలుసా? సినిమా టికెట్ బుక్ చేసే ముందు క్లియర్గా ఆన్లైన్లో బుక్ చేసేటప్పుడు 18 ఇయర్స్ అబోవ్ మూవీ అయితే దానికి నోటిఫికేషన్ వస్తుంది రాదు, కింద టిక్ మార్క్ పెట్టండి 18 ఇయర్స్ బిలో అయితే మీరు అలో లేదని వాడు పెడతాడు. వీళ్ళు బుక్ చేసుకొని వచ్చారు. దాదాపు ఒక 20 to 30 పేరెంట్స్ పిల్లల్ని బయట నిలబెట్టి 18 ఇయర్స్ అబోవ్ మూవీ అది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మినిమం కామన్ సెన్స్ ఏంటి? 18 ఇయర్స్ అబోవ్ అంటే దాంట్లో వైలెన్స్ కానీ, రొమాన్స్ కానీ, సెక్షువల్ కానీ ఏదో ఒకటి ఎఫెక్ట్ అవుతుంది అనే మినిమం సెన్స్ దాంట్లో ఉంటుంది. ఈ పేరెంట్స్ వచ్చి ఎందుకు అలో చేయకూడదండి, ఏమవుతుంది, మేము ఫ్యామిలీతో వచ్చి ఇప్పుడు పిల్లల్ని ఎక్కడ వదిలిపెట్టి రావాలని చెప్పి పేరెంట్స్ ఆర్గ్యూ చేస్తున్నారు. సార్, వీ మేడ్ ఎ వెరీ క్లియర్ పాయింట్ బిఫోర్ బుకింగ్ ద టికెట్. వీ మెన్షన్ వెరీ క్లియర్లీ ఇట్ ఈస్ నాట్ అలౌడ్ బిఫోర్ 18 ఇయర్స్. సో వీ కాంట్ అలౌ. ఇక్కడ రైట్ ఎవరు, రాంగ్ ఎవరు? థియేటర్ వాళ్ళు రైట్, పేరెంట్స్ రాంగ్. 18 ఇయర్స్కి సినిమాకి తీసుకెళ్తున్నారంటే ఇప్పుడు వాడు ఒక కత్తితో తల నరికినప్పుడు, నీకు ఇంకో అంటే పాయింట్కి ముందు ఒక పాయింట్ చెప్తాను. ఒక కత్తితో తల నరుకుతున్నప్పుడు బ్లడ్ ఇలా కంఠంలో నుంచి ఇలా బయటకు వస్తున్నప్పుడు ఆ పిల్లాడు ఆ ఇన్సిడెంట్ చూస్తే ఏమనిపిస్తుంది? బా, తల్లి ఇలా నరికితే బ్లడ్ ఇలా వస్తుంది, బా ఏముందిరా. సైకాటిక్ మైండ్ సెట్ ఒకటి స్టార్ట్ అవుతుంది. నరుకుతున్నప్పుడు హీరో ఇలా ఉన్నప్పుడు వాడికి కూడా వీడి రిలేట్ చేసుకుంటూ వైలెన్స్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్, పిల్లలు మామూలుగా ఈ మధ్య పేరెంట్స్ అరే మూవీ డౌన్లోడ్ నాకు చేయడం తెలియదురా, నువ్వు చెప్పరా అని చెప్పంగానే నేరుగా వీడు మా వాడికి అసలు మూవీ డౌన్లోడ్ కూడా తెలుసు అని చెప్పి మనందరికీ తెలిసిన సైట్, మళ్ళీ మీరు కావాలంటే ఎడిట్ చేసుకోండి, ఐబొమ్మలో మనం మామూలుగా చేస్తాం. మీకు తెలుసో లేదో, ఐబొమ్మ ప్రాపర్ అఫీషియల్ లింక్ ఒకటి ఉంటే మీరు ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి ఐబొమ్మ అని కొడితే ఒక 70-80 లింక్స్ వస్తాయి. అవునా? దాంట్లో ఒక లింక్ మాత్రం అఫీషియల్, దాంట్లో యూ డోంట్ గెట్ ఎనీ అన్అఫీషియల్ థింగ్, ఏది రాదు. కానీ మిగతా లింక్స్ ఉంటాయి సార్, దాన్ని కొట్టంగానే సినిమాలు వస్తాయి, దానిపైన కింద ఇమేజెస్ వస్తాయి చూస్తారా, అవన్నీ ఇవే. ఎందుకు ఈ ఇన్సిడెంట్ జరుగుతున్నాయంటే 18 ఇయర్స్కి మెచ్యూరిటీ, 18 ఇయర్స్కి అని చెప్పి మాట్లాడతాం కదా, వీళ్ళు 6 ఇయర్స్ 7 ఇయర్స్ 8 ఇయర్స్ 9 ఇయర్స్కే ఫోన్లో పాపం పేరెంట్స్ వీళ్ళేమో క్లాస్ ఏదో వింటున్నారు, వీడు ఎప్పుడైతే ఇలా స్క్రోల్ చేస్తున్నప్పుడు సమ్ సెక్షువల్లీ క్రేవింగ్ కంటెంట్ ఏదో రాగానే వీడికప్పుడు లోపల ఎమోషనల్గా ట్రిగ్గర్ అయ్యి అది వాడికి కొద్ది కనెక్ట్ అవుతూ ఇంకోసారి తల్లిదండ్రులు బయటికి వెళ్ళినప్పుడు, తల్లిదండ్రులు లేనప్పుడు వీడి చూస్తూ ఉన్నప్పుడు వీడికి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఏదైనా చేస్తే బాగుంటుందని. ఎంత వర్స్ట్ కాకుండా ఒక 9 ఏళ్ల పాప నంద్యాలలో ముగ్గురు రేప్ చేసి చంపేసి పడేస్తే ఆ తల్లిదండ్రులు ఇంకా ఎంత దరిద్రులు అంటే, డోంట్ మైండ్ మై లాంగ్వేజ్, ఎంత దరిద్రులు అంటే దాన్ని ఒక చేతపడి ఇన్సిడెంట్ లాగా చేద్దామని చెప్పి దేంతో తొక్కిచ్చి. ఇక్కడ తప్పు వయసుకు మించి, వయసుతో సంబంధం లేకుండా ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ ఇచ్చింది. అది సినిమాల ఇవన్నీ సెకండరీ అయితే, అది ప్రపంచం అంతా వీడి చేతిలో ఉన్నప్పుడు ఎలా చేస్తున్నాడు ఏంటి అన్నప్పుడు వీళ్ళ ఎమోషనల్ క్రేవింగ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అలాగే వీళ్ళు యాంటీ సోషల్గా, హిస్ట్రియానిక్ పర్సనాలిటీస్గా, ఒక సైకాటిక్ డిజార్డర్స్గా వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇదే ఇప్పుడు వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఫోన్ యాక్సెస్ ఇచ్చేటప్పుడు, అందుకే నేను ఇంతకు స్టార్టింగ్లో కూడా చెప్పాను, పేరెంట్స్ ఫస్ట్ అవగాహన పెంచుకోవాలి. ఏ యాప్స్ ఏంటి, ఏ ఫోన్లో ఏమేమి వాడుతున్నారు, ఏమేమి లాక్స్ పెట్టుకొని చేస్తున్నారని పేరెంట్స్ అవగాహన పెంచుకోవాలి. అంతేగాని మాకు తెలియదు మా వాడు తోపు, మాకు తెలియదు మా వాడు జ్ఞాని అనుకుంటే మాత్రం ఆ జ్ఞానమే ఇలాంటి రాంగ్ థింగ్స్కి దారితీస్తుంది. సో దయచేసి వయసుకు మించి, నేను ఇప్పటికీ చాలా క్లియర్గా చెప్తాను, 13 ఇయర్స్ లోపల సినిమా చూడకూడదు అంటే అది చూపించకండి. ఎంత బాగా మీరు అలా అని చెప్పి మీరు మొత్తం స్టాప్ చేయమని కాదు, కానీ ఏ సంఘటనలు ఏంటి ఎలా ట్రిగ్గర్ చేస్తున్నాయి. ఇప్పుడు జనరేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. వాళ్ళకి చిన్నది ఇస్తేనే దాంట్లో 100 లూప్ హోల్స్ వెతుకుతున్నారు. అటువంటి టైంలో మీరు వాడికి ఈజీ యాక్సెస్ ఇస్తే అది ఇంకా నెగిటివ్ ఇంపాక్ట్ దారి తీస్తూనే ఉంటుంది. సో ఈ పాయింట్ని కనుక రెస్ట్రిక్ట్ చేయకపోతే మీరు చూసే ఈ రేప్ కేసెస్ కానీ, సెక్షువల్ హెరాస్మెంట్స్ కానీ ఇవన్నీ ఎక్కువ అవుతూనే ఉంటాయి. ఓకే. అండ్ మన దగ్గర సెక్స్ సీన్స్ వచ్చినా ఏది వచ్చినా పేరెంట్స్ వెంబడే కళ్ళు మూయడం ఏదో ఒకటి చేస్తుంటారు. పేరెంట్స్ ముందు అలాంటివి చూడడానికి కూడా పిల్లలు భయపడతారు. కానీ బయట కంట్రీస్లో మాత్రం సెక్స్ ఎడ్యుకేషన్ అనేది
చిన్నప్పటి నుంచే చెప్తారు. సో అది బెటరా ఇది బెటరా? ఆ టాపిక్లో కరెక్ట్ వేలో మనము ఎదగాలి అన్నా, కరెక్ట్ వేలో మనం దాన్ని అర్థం చేసుకోవాలి అన్నా ఏది బెటర్? ఫస్ట్ అయితే ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెక్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. కానీ ఇక్కడ చాలామందికి తెలియని ఇడియట్స్కి సెక్స్ ఎడ్యుకేషన్ అనగానే ఏదో ఫస్ట్ నైట్ రోజు ఇలాంటి మైండ్ సెట్స్లో ఉంటారు కదా. దట్ ఈస్ నాట్ ద థింగ్. యాక్చువల్లీ హియర్ వీఆర్ టీచింగ్ అబౌట్ బాడీ పార్ట్స్ అండ్ రెస్పెక్టింగ్ ఆపోజిట్ జెండర్. ఇలాంటి క్రైటీరియా అంతా చెప్తూ ఉంటే రైట్ వేలో ఎడ్యుకేషన్ చేసామనుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను దీని మీద 7 years ముందే నేను ఒక కాన్సెప్ట్ చెప్పాను. ఒక 4వ క్లాస్ కుర్రాడు ఎక్కడో స్కూల్లోనో ఎక్కడో ఫ్రెండ్స్ దగ్గర ఒక పదం వినేసి ఇంటికి వచ్చాడు. సెక్స్ అనే పదం వినేసి ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే ఫస్ట్ పిల్లలు ఏదైనా క్యూరియస్గా ఉన్నప్పుడు ఏదైనా తెలియని విషయాన్ని ఎవరిని ఫస్ట్ అడుగుతారు? పేరెంట్స్ని. అమ్మ దగ్గరికి వచ్చాడు. అమ్మ సెక్స్ అంటే ఏంటని అడిగాడు. అంటే అమ్మచ్చి నీకేమైనా బుద్ధి ఉందా? ఎక్కడ నేర్చుకొచ్చావు? ఇదే నువ్వు నేర్చుకున్నాను. ఓహో రాంగ్ పర్సన్ అడిగానా, ఓకే థ్యాంక్ యూ అని చెప్పి కామ్ అయిపోయాడు. ఇప్పుడు ఆ క్వశ్చన్ ఉంటుందా చచ్చిపోద్దా? ఉంటుంది, లోపల ఉంటుంది కదా. నేరుగా వెళ్ళి నాన్న టీవీ చూస్తుంటే డాడ్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్, వాట్ యు మీన్ బై సెక్స్ అనగానే ఇదేనా నువ్వు నేర్చుకునేది? ఎక్కడి నుంచి? ఎవరు నేర్పించాడు నీకు అనగా ఓహో ఇది ఇంకా ట్రాన్స్ఫార్మర్, నాకు వద్దు ఇంకా లైట్ తీసుకుందాం అని చెప్పి ఆగిపోయింది. పోనీ టీచర్ని అడగదామంటే అంత ఓపెన్ కమ్యూనికేషన్ మన దగ్గర తగలబడదు, పక్కన పెడదాం. ఇప్పుడు వీడి క్వశ్చన్ అలాగే ఉంది కదా బ్రెయిన్లో. ఈడొచ్చి పక్కన ఇంకో 4వ క్లాసో 5వ క్లాసో జాన్ జిగిరి దోస్తాను వాడు ఒకడు ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళంగానే మామ నేను ఒక పదం విన్నాను రా, ఇదేంటో సెక్స్ అని. ఓ నీకు తెలీదా నాకు తెలీదా, రా ఇద్దరం కలిసి నేర్చుకుందాం అని చెప్పి రాంగ్ వేలోకి వెళ్ళి నేర్చుకుంటారు. ఇదే కనుక సెక్స్ అన్నప్పుడు మనమే బ్రెయిన్లో ఒక నెగిటివ్ ఇమేజ్ పెట్టుకున్నప్పుడు హౌ కెన్ యూ ఎడ్యుకేట్ పీపుల్? ఫస్ట్ యూనిట్ ఎడ్యుకేట్ వాట్ ఈస్ అబౌట్ 2 genders ఏంటి, 2 gendersలో అసలు బాడీ పార్ట్స్ ఏంటి, హ్యూమన్ రీప్రొడక్షన్ ఏంటి, ఏజ్ వైజ్గా మీరు చెప్తూ ఉండాలి. ఒక 4వ క్లాస్ తీసుకొచ్చి వాడికి మీరు ఇది చెప్పాల్సిన అవసరం లేదు. 4వ క్లాస్ ఏజ్ వాడికి ఏం చెప్పాలి, 5వ క్లాస్ ఏజ్ వాడికి ఏం చెప్పాలి, అది కనుక మీరు రైట్గా చెప్పలేదనుకోండి, 4వ క్లాస్ వాడు 18 ఏళ్ల కంటెంట్ చూస్తే వాడికి ఏమవుతుంది? లోపల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడో 18 ఏళ్ళకి రావాల్సిన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కలిసా వీడికి 8వ సంవత్సరం 9వ సంవత్సరం వచ్చేస్తుంది. సో ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రైట్ నో సో మెనీ స్కూల్స్ ఆర్ డూయింగ్ సెక్స్ ఎడ్యుకేషన్ పార్ట్ ఫర్ పేరెంట్స్. పేరెంట్స్ చెప్తే పేరెంట్స్ ఇంట్లో కూర్చొని అమ్మా నాన్న కనుక చెప్పగలిగితే దట్స్ అ బ్యూటీ. అండ్ ఇంకో మేజర్ పాయింట్ మిస్ అయ్యేది ఏంటి తెలుసా? అమ్మాయిని ఎంత జాగ్రత్తగా పెంచుతున్నామో అబ్బాయిని అంత రెక్లెస్గా వదిలేస్తున్నాం. ఫస్ట్ చేయాల్సిందేం తెలుసా? అమ్మాయిని జాగ్రత్తగా పెంచడం కాదు, అబ్బాయిని అమ్మాయి యొక్క రెస్పెక్ట్ని పెంచే విధంగా అబ్బాయిని పెంచడం చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఒక ఓపెన్ స్టేట్మెంట్ చెప్తాను. తల్లికి పీరియడ్స్ వచ్చే విషయం, ఒక పీరియడ్స్ టైంలో లోపల ఎమోషనల్గా ఒక పర్సన్ పడే నరకం ఒక ఆడదానికి మాత్రమే తెలుసు. అది భగవంతుడు సృష్టించే అమ్మకిచ్చిన ఒక గొప్ప వరం, ఆడవాళ్ళకి ఇచ్చిన వరం ఏంటంటే అది పీరియడ్స్. దాని ద్వారానే మనకి జన్మ ఇవన్నీ జరుగుతాయి కదా. ఆ పీరియడ్స్ టైంలో తల్లి పడే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్, అసలు పెయిన్ నెక్స్ట్ లెవెల్ నరకం ఉంటుంది. ఒక ఆడది పడే నరకం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఏ తల్లి అది కొడుకు నేర్పకపోతే, అరే ఇప్పుడు నేను పీరియడ్స్ ఫేజ్లో ఉన్నాను, అది నన్ను చాలా డౌన్ చేస్తుంది ఎమోషనల్గా, కొన్నిసార్లు నీ మీద అరుస్తాను, అమ్మ మీద అరుస్తాను, సారీ నాన్న మీద అరుస్తాను, కొన్నిసార్లు నేను రియాక్ట్ అవుతాను, నువ్వేమనుకోబాకంటే, ఎప్పుడైతే వీడు ఒక అబ్బాయిగా ఈ టైంలో వాళ్ళ ఫీలింగ్స్ ఇలా ట్రిగ్గర్ అవుతాయని ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో, కట్టుకున్న భార్యని ఇంకో ఆడదాన్ని కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తాడు. నో మదర్ ఈస్ టీచింగ్ దట్. ఇంకా ఆ మైండ్ సెట్లో ఉంటే యూ కాంట్ మేక్ ఎ ప్రాపర్ జెంటిల్మెన్ ఇన్ దిస్ వరల్డ్. సో సెక్స్ ఎడ్యుకేషన్, రెస్పెక్టింగ్ అదర్ జెండర్, రెస్పెక్టింగ్ ఆర్ ఎల్స్ టేకింగ్ అదర్స్ ఫీలింగ్స్ అనేది ఇంట్లో పేరెంట్సే నేర్పాలి, కాకుంటే ఏజ్ వైజ్గా నేర్పాలి. అలా అని చెప్పి దీనికి ప్రాపర్గా 6 yearsకి ఇది నేర్పండి, 10 yearsకి ఇది నేర్పండి, 14 yearsకి ఇది నేర్పండి, ఏజ్ వైజ్గా ఉంటుంది. అది ఫస్ట్ ఖచ్చితంగా పేరెంట్స్ అవగాహన తెచ్చుకొని పిల్లలకి నేర్పాలి. నేర్పకపోతే యూ కెన్ సీ ఆల్ ద డిజాస్టర్స్ ఇన్ ద వరల్డ్. పీరియడ్స్ గురించి మాట్లాడారు కదా, ఇప్పుడు తల్లి కన్సీవ్ అయ్యి బేబీని బయటికి తీసినప్పుడు పెయిన్ చాలా ఉంటుంది. ఆ పెయిన్లో కొంతమంది పోస్ట్ పార్టమ్ ట్రామాకి వెళ్ళిపోతారు. సో అలాంటి వాళ్ళు పోస్ట్ పార్టమ్ ట్రామా నుంచి బయటికి రావాలి అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు? వెరీ గుడ్ క్వశ్చన్ అక్షయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నీకు విషయం చెప్తాను. రైట్ నో నీకు మ్యారేజ్ ముందు యు ఆర్ కాల్డ్ యాజ్ అ మెన్, అంతే. మ్యారేజ్ అయిన తర్వాత యు ఆర్ గెటింగ్ ఎ ప్రమోషన్ వర్డ్ కాల్డ్ హస్బెండ్, అవునా? అప్పటిదాకా నువ్వు ఒక్కడే లైఫ్ స్టైల్ బతికేవాడు, నువ్వు ఒక్కడే ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళేవాడు, సినిమాలకు వెళ్ళేవాడు, షికార్లకు వెళ్ళేవాడు, అన్నీ ఎంజాయ్ చేశాడు. మ్యారేజ్ అవ్వగానే యు ఆర్ యాడెడ్ టు 1 person. ఈ రోజు నుంచి యూ హ్యావ్ 1 more యాడ్ ఆన్ రెస్పాన్సిబిలిటీ. ఎవరు? వైఫ్. వైఫ్కి ఎవరు రెస్పాన్సిబిలిటీ?
హస్బెండ్. అవునా? అంటే నేను ఇప్పటిదాకా నా ఇండివిజువల్ లైఫ్లో ఉండేవాడిని కాస్త ఇప్పుడు ఏం రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వైఫ్ అనే ఒక రెస్పాన్సిబిలిటీ యాడ్ అయింది. ఇంకొన్ని రోజుల తర్వాత బేబీ రాగానే మదర్కి ఇద్దరు రెస్పాన్సిబిలిటీ ఎవరుతారు, హస్బెండ్ ప్లస్ బేబీ. హస్బెండ్ కూడా ఇద్దరు ఉంటారు, వైఫ్ అండ్ బేబీ. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎందుకు, పోస్ట్ పార్టమ్ స్ట్రెస్ ఎవరు గురవుతారంటే నాట్ ఫాదర్, మదర్. ఎందుకో నేను చెప్తాను. ఒక 6 months, ఫస్ట్ 6 months ఆర్ 2 years, 2 babies పుట్టిన తర్వాత మాత్రం పోస్ట్ పార్టమ్ స్ట్రెస్ దాదాపుగా 100 మంది మదర్స్లో 70 నుంచి 80% మంది ఖచ్చితంగా దే విల్ అండర్గో దిస్. కొంతమంది ఓపెన్ అయి బర్స్ట్ అవుతారు, కొంతమంది ఇంటర్నల్గా ఫీల్ అవుతారు. ఇది చాలామంది మదర్స్ ఫేస్ చేస్తారు. ఎందుకు అంటే బేబీ బర్త్ ఇచ్చిన తర్వాత ఒక 6 months బేబీకి ఫీడ్ ఎవరు చేయాలి, మదర్. నో ఎక్స్టర్నల్ ఫుడ్, నథింగ్ ఎల్స్. ఎవ్రీ 2 hours షీ హ్యాస్ టు ఫీడ్. అవునా? మధ్యలో తను స్నానానికి వెళ్ళినా కూడా ఇక్కడ బాబు ఏడుపు. అప్పుడే ఈ పిల్లలు కూడా ఎంత సైకలాజికల్గా వినో చిన్నప్పటి నుంచి మనం చెప్తున్నప్పుడు, తల్లి భోజనానికి కూర్చున్నప్పుడు వీడికి ఆకలేస్తుంది, తల్లి నిద్రపోతున్నప్పుడు వీడికి ఆకలేస్తుంది అనే థింగ్లో ఉన్నప్పుడు ప్రాపర్ 8 hours స్లీప్ ఉండదు, ప్రాపర్ డైట్ ఉండదు, ప్రాపర్ కేర్ తనకి తను తీసుకోలేదు. ఎవ్రీ 2 hours ఫీడ్ చేస్తూ, ఇంకా తండ్రికైనా సరే, ఇప్పుడు నేనే ఉన్నాను హానెస్ట్లీ స్పీకింగ్, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ నాకే సూట్ అవుతుంది చెప్పాలంటే. నాకు రీసెంట్గా 1.5 months బ్యాక్ నాకు బాబు పుట్టాడు, ఫస్ట్ పాప. థ్యాంక్ యూ అక్షయ్. సో ఇప్పుడు ఏమవుతుంది, నేను ఈరోజు ఈ పాడ్కాస్ట్కి వచ్చాను. నాకు ఈరోజు ఇక్కడికి రాగానే కొంతమందిని కలిశాను, నా మైండ్ కొద్దిగా రిలాక్స్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను మళ్ళీ డ్రైవ్ వెళ్తున్నంతసేపు నేను కార్లో వివిధ ప్లేసెస్ అన్నీ చూస్తున్నప్పుడు నా మైండ్ రిలాక్స్ అయింది. కానీ నా వైఫ్ అక్కడ కూర్చొని లాస్ట్ 1.5 months నుంచి ఇంట్లో నుంచి బయటికి రాలేదు. లాస్ట్ 1.5 months నుంచి వాడే అని చెప్పి బతుకుతూ ఉంది, మధ్యలో పాపను చూసుకుంటూ. అక్కడ ఏమవుతుందంటే సైకలాజికల్గా ఇప్పుడు నేను సపోర్ట్ చేయలేదనుకోండి, షీ విల్ సీ హెల్. హానెస్ట్లీ స్పీకింగ్, ఏముంది నువ్వు చూసుకుంటావు కదా, నువ్వు భార్య కదా, కన్నావు కదా, తల్లి కదా అనే డైలాగ్ నేను ఆడకూడదు. ఇంటికి వెళ్ళిన తర్వాత నా మొదటి ఫోన్ను పక్కన పెట్టేసి, నేను ఏదైతే రోజంతా తను మిస్ అయిందో ఆ గ్యాప్ నేను అక్కడ ఫిల్ చేయలేదనుకోండి, షీ విల్ ఫేస్ ఎ లాట్ ఆఫ్ ట్రామాటిక్ ఇష్యూస్. అది చాలామంది వెక్స్ అయిపోయి, ఈ మధ్య దౌర్భాగ్యం యూఎస్లో ఒక ఇన్సిడెంట్ ఏంటి తెలుసా, 10 months బేబీని ఈ తల్లి చూసుకోలేక తన మైండ్ ఈ పోస్ట్ మార్టం స్ట్రెస్కి గురయ్యి ఇంకా నేను చూడలేనని చెప్పి ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్ళిపోతే, అప్పుడు ఆల్రెడీ హస్బెండ్కి ఏదో గొడవ వెళ్ళిపోయారు. ఈమె 10 months బేబీని ఇంట్లో ఉయ్యాల్లో పడుకోబెట్టి ఈమె ట్రిప్కి వెళ్ళిపోయింది. 10 రోజులు ట్రిప్కి వెళ్ళింది. నో వన్ ఈజ్ దేర్ టు టేక్ కేర్. 10 రోజుల తర్వాత వచ్చేసరికి ఆ బేబీ శవం ఎక్కడ పడింది. ఆకలితో ఎలా చచ్చిపోయి ఉండాలి. ఎందుకు అని చెప్పి సైకాలజిస్ట్ రీసెర్చ్ చేస్తే షీ వాజ్ అండర్ గోయింగ్ పోస్ట్ పార్టమ్ స్ట్రెస్. కాకుంటే ఇంత దారుణం ఇక్కడైతే లేదు. ఇక్కడ ప్రాణాలైనా ఇస్తారు తప్ప ప్రాణాలు తీసే పొజిషన్ లేరు. అంటే ఇక్కడ అది తగ్గాలి అంటే మదర్ది ఎంత ఉంటుందో ఫాదర్ కూడా అంతే కేర్గా ప్రొటెక్ట్గా ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాలి. ఇక్కడ నువ్వు పిల్లల్ని చూడకపోయినా పర్లే, ఎవరిని చూడాలి, వైఫ్ని. పార్ట్నర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ వైఫ్కి ఆ టైంలో ఇచ్చే స్ట్రాంగ్ సపోర్ట్. అక్కడికి వెళ్ళిన తర్వాత తను ఇంటికి వెళ్ళంగానే కొన్ని 100 points చెప్పద్ది. ఒకటి, ఇప్పుడే కదా నేను బయట నుంచి వచ్చాను, ఎందుకు ఈ టార్చర్ నాకని నోరు లేవకూడదు అక్కడ. ఓకే బంగారు, ఫైన్, ఇప్పుడు ఏం కాదు, నేనేం చేయాలి చెప్పు, లైక్ రేపు సెలవు పెట్టమంటా, రేపు నేను సెలవు పెట్టేస్తాను. ఎప్పుడైతే ఆ ఈజినెస్, ఆ కంఫర్ట్ ఇస్తూ ఉంటారో షీ ఫీల్ సమ్ వాట్ హ్యాపీ. ఓకే, నాకు సాయంత్రం కూడా వస్తే కొద్దిగా రిలాక్స్గా నా పిచ్చోడు నాకు ఉన్నాడులే అని చెప్పి ఆ బాండింగ్ మీరు ఏర్పరచకపోతే నాట్ ఈవెన్ ఎ గాడ్ కెన్ సేవ్ హర్. ఫస్ట్ ఇది ఖచ్చితంగా తల్లులు మాత్రమే గురవుతారు. పోస్ట్ పార్టమ్ స్ట్రెస్ ఇన్ ఉమెన్, దట్ టు ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అని కొట్టి చూడండి. నేను చెప్పే టాక్ కాదు, మీకే తెలుస్తుంది మొత్తం. దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ రైట్ నౌ. సో ఆ టైంలో పార్ట్నర్ ఈజ్ ద ఓన్లీ బెస్ట్ మెడిసిన్, బెస్ట్ థెరపిస్ట్ ఫర్ హర్ మెంటల్ హెల్త్. ఇంతకుముందు మనం సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడినప్పుడు అందరు జెండర్స్ని ఈక్వల్గా చూసుకోవాలని చెప్పారు కదా. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ తీసుకున్నా, మదర్ ఫాదర్ తీసుకున్నా, వైఫ్ హస్బెండ్ తీసుకున్నా, వాళ్ళు గొడవ పడినప్పుడు ఇద్దరు గొడవ పడతారు, ఇద్దరు సైకాలజికల్గా ఎఫెక్ట్ అవుతారు. బట్ లేడీస్కి మాత్రం తొందరగా ఏడుపు వస్తుంది. సో దీనికి సైకాలజికల్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందా? చిన్నప్పటి నుంచి మనకు ఒక ట్యాగ్ వేశారు, ఎరా నేను నువ్వు మగాడు కదా అంటే. ఏడుపు అనేది దీనికి కూడా డెఫినేషన్ అని చెప్పి దౌర్భాగ్యం ఏంటి తెలుసా, చాలామంది గుండెపోట్లు ఎవరికి ఎక్కువ వస్తాయి చెప్పు అక్షయ్, మగవాళ్ళక ఆడవాళ్ళక? మగవాళ్ళ. ఎందుకు? లోపల పెట్టుకొని దరిద్రం అంతా గుండెల్లోనో కడుపులోనో పెట్టుకొని చచ్చిపోయేది వాళ్ళే. నిజం చెప్పాలంటే
ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయలేదనుకో, అంతకంటే వర్స్ట్ ఇంకోటి ఉండదు. యూఎస్లో సైకాలజిస్ట్ గొప్పతనం ఏంటి తెలుసా? యూఎస్లో చాలా వరకు ఇప్పుడు కొత్త ట్రెండ్ ఒకటి వచ్చింది. ఐ డోంట్ నో వెదర్ యూ ఆర్ అవేర్ ఆఫ్ దట్ ఆర్ నాట్. ట్రెండ్ ఏంటంటే యూ కెన్ హైర్ పీపుల్. హైర్ అంటే అదేదో రొమాన్స్కో దీనికో కాదు. దేని తెలుసా? నా దరిద్రం కడుపులో చాలా ఉంది, కక్కడానికి ఎవ్వరు లేరు, ఎవడో ఒకడు వస్తే వాడు ముందు కూర్చొని స్ట్రేంజర్కి మొత్తం కక్కేస్తానని చెప్పి అటువంటి థింగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏమవుతుందంటే ట్యాబు ఒకటి వేసిందంటే అబ్బాయిలు ఏడవకూడదు, ఏడిస్తే నువ్వు మగాడివి కాదు ఆడంగిలోడివి, మైండ్ మై వర్డ్స్, ఈ ట్యాగ్ వేసి దరిద్రం పెట్టారు. కానీ సారీ టు సే దిస్, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఫస్ట్. జెండర్ ఈజ్ సెకండరీ. ఫస్ట్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. బాధ వచ్చినప్పుడు ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేయాలని పిల్లలకి నేర్పాలి. రెండోది ఏడుపు వస్తే మా కౌన్సిలింగ్కి వస్తే ఏం చేస్తుంది తెలుసా? ఎవరైనా ఏడుస్తున్నాం, అమ్మా ఏడవబాకమ్మా నువ్వు బంగారు తల్లి అని నేను అన్నాను. ఎవ్వరు నన్ను అబ్బాయిలు ఏడుస్తున్నా అమ్మాయిలు నేను అడను. నా దగ్గర టిష్యూ పేపర్ చాలా ఉంటాయి. క్రై, కొద్దిసేపు ఆడవండి ఫస్ట్ చెప్తాను. వెంటింగ్ అవుట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇలా అని చెప్పి మీరు వెంటౌట్ చేయలేదనుకోండి, ఇక్కడ సప్రెషన్లో నుంచి అదేదో ఎన్టీఆర్ సినిమాలో సప్రెషన్లో నుంచి డిప్రెషన్, ఎమోషన్, కమోషన్ అని చెప్పి వదాలన్నీ వస్తాయి చూసా, అవన్నీ అక్కడ తయారవుతాయి. ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలు కాదు. వెన్ యు ఆర్ ఫీలింగ్ లో, యూ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు ఎక్స్ప్రెస్ అండ్ వెంట్ ఇట్ అవుట్. ఇఫ్ యూ వాంట్ టు క్రై, నో ఇష్యూ. ఎవడో పాత సామెతల్లో ట్యాగ్ వేసి తిరిగితే చెడిపోతారు, తిరక్క నువ్వు చెడియవు, ఏడిస్తే పాడైపోతావు, ఏడవక నువ్వు ఎమోషన్ ఈజ్ అన్ ఎమోషన్. అలా చేయబట్టే ఈరోజు తల్లి ఏదన్నా బాధ వస్తే కొడుకు ముందు ఏడసద్ది, కూతురు ముందు ఏడసద్ది, భర్త ముందు ఏడసద్ది, హ్యాపీగా రిలాక్స్ అయిపోతుంది. తండ్రి ఏడవలేక, ఎవరికి చెప్పుకోలేక, ఎక్స్ప్రెస్ చేయడం తెలియక చిన్నప్పుడే ఎదవ ట్యాగ్లేసి ఏంటంటే అబ్బాయిలు ఆడవకూడదు, ఓహో ఆడవకూడదు, ఎవరికి చెప్పకూడదు అని చెప్పి వాడు అలా ట్రిగ్గర్ అయిపోయి ఎంతమంది కుటుంబాల్లో, నేను ఈ వీడియో ద్వారా అడుగుతాను, ఎంతమంది కుటుంబాల్లో భర్త ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇంట్లో భార్య కానీ పిల్లలకు కానీ చెప్పమనండి. ఎవరు చెప్పరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ట్యాబు వాడు ఒకటి వేశారు కదా, ఏడవకూడదు, ఎక్స్ప్రెస్ చేయకూడదు, ఎవరికి చెప్పకూడదు. దట్ ఈస్ ద రాంగ్ థింగ్. దయచేసి ఎమోషన్స్ అందరికీ ఉంటాయి కాబట్టి యూ హ్యావ్ ఆల్ ద రైట్స్. కాన్స్టిట్యూషన్లో కావాలంటే రూల్ తీసుకొని వస్తాను, కొత్తగా ఏమైనా అమెండ్మెంట్ తీసుకొని పెట్టమంటే పెడతాను. అబ్బాయిలు కూడా ఏడవచ్చు. ఏదన్నా సమస్య ఉన్నప్పుడు వెంటింగ్ హౌస్ వెరీ ఇంపార్టెంట్. బ్యూటీ పార్లర్స్ లాగా సాఫ్ట్ పార్లర్ స్టార్ట్ అయ్యాయంటే, అంటే ఏడ్చే వాళ్ళకి స్పెసిఫిక్గా పార్లర్స్ ఉండడం. అండ్ ఇంకొక ఆర్టికల్ ఏం చదివానంటే ఏడవడం వల్ల మంచి లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది అంట. నిజమేనా? 200%. మీరు చెప్పిన సాఫ్ట్ పార్లర్స్ అయితే వాడు ఒక ప్లేస్ ఇలాంటి రూమే ఒకటి చేసి ఎవడన్నా చేర్చుకోవచ్చు, హ్యాపీగా ఏడ్చుకొని వెళ్ళిపోవచ్చు. ఏమవుతుందంటే మీరు ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు, బాగా బాధలో ఉన్నప్పుడు ఎవరన్నా ఒక పర్సన్కి మొత్తం మీరు చెప్పేశారు అనుకోండి, హౌ డూ యూ ఫీల్? వాడు సాల్వ్ చేశారు లేదా పక్కన పెట్టండి, ఫస్ట్ అబ్బా సాయిరామ్ రిలాక్స్డ్గా ఉంది అని చెప్పి వాడు చాలా ఓపిక వెళ్ళిపోతారు. చాలా వరకు సైకాలజీ దగ్గరికి ఎందుకు వస్తారు తెలుసా? మేమేమి సాల్వ్ చేస్తాం లేదు పక్కన పెట్టండి, వచ్చి మొత్తం కక్కేసి వెళ్ళిపోయి సార్ చాలా బాగుంది సార్, ఒరే నేనేం చెప్పలేదంటే బాగుంది సార్ మేము వెళ్ళిపోతాం అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ గొడవల్లో వచ్చినప్పుడు అయితే మేము సాల్వ్ చేసేదానికంటే వాళ్ళిద్దరు ఆ రోజు వచ్చి ఓపెన్గా మాట్లాడుకుంటే వాళ్ళు ఫీల్ బెటర్. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే క్రయింగ్ కానీ ఎమోషన్ని వెంటౌట్ చేయడం, దీన్ని ఫేస్లెస్ ఎమోషన్స్ అంటాం. ఇప్పుడు జరిగేదంతా ఫేస్లెస్ ఎమోషన్స్. అప్పట్లో ఫేస్ఫుల్ ఎమోషన్స్ ఉండేవి. ఏంటి సార్ ఫేస్లెస్ ఎమోషన్స్, ఫేస్ఫుల్ ఎమోషన్స్ ఏంటో చెప్తాను. ఇంతకుముందు రోజుల్లో సాయంత్రం అవ్వగానే కాలేజ్ అయిపోయినా స్కూల్ అయిపోయినా ఆ గోడల మీద గోడల మీద కూర్చొని ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ అన్నీ చేస్తూ ఉంటే ఒకవేళ ఎవడన్నా ఫ్రెండ్ డల్గా ఉన్నట్టు, ఎరా మావా ఎందుకు డల్గా ఉన్నావు, ఏమైందిరా అని అడుగుతుంటే వీడు అడుగుతున్నాడని ఓపెన్గా చెప్పేసేవాడు. అది ఫేస్ఫుల్ ఎమోషన్స్. అంటే నా ఫేస్ ఎలా ఉందో మీకు తెలుస్తుంది కాబట్టి యూ కెన్ ఈజీలీ ఆస్క్. అప్పుడు నేను ఇంకొద్దిగా లైట్ అయిపోయి నాకు ఎటువంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఆ రోజుల్లో ఎందుకు లేదు, ఈరోజు ఎందుకు వస్తున్నాయంటే ఈ రోజుల్లో వాడు ఎప్పుడు డల్గా ఉన్నాడు అనుకో, వెళ్ళి వాట్సాప్లో ఐఎమ్ ఫీలింగ్ లోన్లీ, ఐఎమ్ ఫీలింగ్ సాడ్ అని పెడతాడు. పక్కన ఈడి కౌంటర్ వేయడానికి అయితే ఎందుకు బతుకున్నావు, చచ్చిపో అని ఫేస్బుక్లో. ఎందుకంటే ఫేస్లెస్ ఎమోషన్స్. అంటే నేను అవతల ఎంత పెయిన్ ఫీల్ అవుతానో నాకు అర్థం కాదు, వాడు దాన్ని కామెడీ తీసుకొని చేస్తున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు చెప్పిన సాఫ్ట్ పార్లర్స్ కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా మీరు చూసారు లేదా, ఒక రూమ్ పెట్టున్నారు, వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు అరవండి ఏడవండి ఏమైనా చేసుకోండి. ఆ రూమ్లోకి వెళ్ళి మీరు ఏమైనా చేసుకోవచ్చు, అరవచ్చు ఏడవచ్చు ఏమైనా చేసుకోవచ్చు. ఎందుకంటే వెంటింగ్ అవుట్ విల్ మేక్ యువర్ లైఫ్ బెటర్, పీస్ఫుల్, ఈజియర్, లాంగర్ యాజ్ వెల్. అది తెలుసుకోకపోతే మాత్రం నేను ఆ కేజీఎఫ్ గనుల్లాగా నా ఒంట్లో కూడా పెద్ద గన్ ఉంది నేను మొత్తం దాచిపెట్టుకుంటా అంటే ఆ గనిలాగే నువ్వు పోతావు. ఏ గన్? గని
ఆ గన్ అంటే ఫైర్, ఇక్కడ వీళ్ళు కూడా ఫైర్ లాగా అటాక్ చేసినా పర్లేదు. కానీ వీళ్ళంతా లోపల పెద్ద కోల్ మైన్ ఉంటుంది, మైన్ తవ్వుకుంటూ లోపలికి వెళ్తే పెద్ద మైన్ ఉంటుంది కదా, వీళ్ళ గుండెల్లో కూడా వీళ్ళు ఏం ఫీల్ అవుతారంటే నాకు పెద్ద మైన్ ఉంది, నేను ఎంతైనా స్టోర్ చేసుకుంటా, నా బాధలు నేను సేవ్ చేసుకుంటూ. వద్దు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మాత్రం ఒకటి చెప్తా, ఒక్క ఇడియట్ ఉండాలబ్బా లైఫ్లో, ఒక్క ఇడియట్. ఏంటి సార్ ఇడియట్ అంటే, మనకి చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే అన్నీ ఎవరితో షేర్ చేసుకుంటాం? పేరెంట్స్ తోటి. అన్ని ఎలా అంటే చిన్న చిన్న నాటి థింగ్స్. అమ్మా వాడు నా పెన్సిల్ కొట్టేశాడు, ఈ రోజు వాడు నా బాటిల్ ఎరగొట్టాడమ్మా, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, పక్కింటి అంకుల్ పోయే స్టార్ అని ఇవి డిఫరెంట్ ఫన్నీ థింగ్స్ అన్ని షేర్ చేసుకునేవాళ్ళు. అప్పుడు అమ్మ ఏమనేది కదా, అంతా నార్మల్గా ఉండేది, అంతా బాగుంది. ఒక 4th క్లాస్ 5th క్లాస్కి వచ్చిన తర్వాత ఎవరితో షేర్ చేసుకుంటాం? ఫ్రెండ్స్ తోటి. టీచర్ కొట్టారు, ఇంటికి వచ్చి చెప్తాం, లేదా ఫ్రెండ్కి మామ కొట్టాడు కదా రేపు ఏదో ఒకటి చేస్తాను అని సంథింగ్ షేర్ చేసుకుంటాం. అలా లైఫ్లో ఒక్క ఇడియట్ మాత్రం ఉండాలి. మన గురించి ఎవరికి పూర్తిగా తెలియాలంటే ఆ ఇడియట్కి తెలియాలి. ఏదన్నా బాధ వచ్చినప్పుడు నాకు 4 ఉంటారు, అంటే చనిపోయినప్పుడు మోసేదానికి కాదు, ఇప్పుడు ఏదన్నా వచ్చినప్పుడు ఫోన్ కొట్టి, నాకు నేను మనిషినే కదా, సైకాలజిస్ట్ అయిన మాత్రం నాకేమి ఉండకూడదని ఏమి ఉండదు. నాకు ఎప్పుడైనా సంథింగ్ డిస్టర్బ్డ్ కనిపించినప్పుడు ఫస్ట్ ఆయన మావా ఏం సంగతి, చెప్పురా చేసావా, ఏదో కక్కడానికి చేస్తుంటే కక్కు నువ్వు ఫస్ట్ అని చెప్పి నేను మొత్తం చెప్పేస్తాను, అయిపోయింది ఫోన్ పెట్టాయని చెప్పి. సో నాకు ఎప్పుడు ఆ ఈజినెస్ వచ్చినప్పుడు ఐ లివ్ వెరీ హ్యాపీలీ అండ్ హెల్తీ యాజ్ వెల్. ఓకే, మనం ఎవరితో షేర్ అలానే కొంతమంది దాన్ని బ్లాక్మెయిల్ చేస్తారు సార్, దాన్ని మళ్ళీ అడ్వాంటేజ్, అలాంటి వాళ్ళతో కాదు. సమ్ ట్రస్ట్ వర్తి హూమ్, ఎవరైతే మనల్ని కామెడీకి తీసుకోకుండా, ఎవరైతే దాని మీద ఫన్ చేయకుండా ఉంటారో అటువంటి పర్సన్ ఎవడైతే లైఫ్లో ఒక బెస్ట్ సోల్మేట్ అంటాం. సోల్మేట్ అంటే ఇక్కడ సోల్మేట్ అంటే కేవలం పెళ్లి చేసుకున్న పార్ట్నర్ కాదు, సోల్మేట్ ఇన్ ద సెన్స్ నన్ను పిన్ టు పిన్ తెలిసి నా ఎమోషన్స్ని నా ఫీలింగ్స్ని అర్థం చేసుకోగలిగిన పర్సన్ ఎవరైనా ఉంటే వాడికి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే రాదు, వాడు ఎప్పుడు సూసైడ్ చేసుకోడు. అలాంటి పర్సన్స్ ఫస్ట్ ఐడెంటిఫై చేసినా పెట్టుకోండి, ఒకటి కాకుండా 10 మందిని పెట్టుకోండి, కానీ ఖచ్చితంగా కావాలి. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే సైకాలజీ దగ్గరికి వచ్చి నేను మొత్తం షేర్ చేయగానే నాకు ఎలా అనిపిస్తుంది, బాడీలో అంతా ఫ్రీగా ఉంటుంది, ఫ్రీగా, ఇంకే టెన్షన్ ఉండదు, మళ్ళీ నాకే ఇప్పుడు నేను అలాగే పెట్టుకున్నాను అనుకోండి, ఇంకా నేను ఏం చేయలేను, నేను ఆల్రెడీ ఫెయిల్ అయ్యాను, ఇంకా ఫెయిల్ అవుతాను, మళ్ళీ ఏదైనా వర్క్ చేసిన వేస్ట్ అని చెప్పి. మీరు ఎప్పుడైనా హ్యాపీగా ఉన్నప్పుడు ఎలా కూర్చోటారు చూపించండి, హ్యాపీగా ఉన్నప్పుడు ఎలా కూర్చోటారు, బాడీ గెస్చర్ ఎలా ఉంటుంది, లోలో ఉన్నప్పుడు అర్థమైంది. ఇలా నీ బాడీని మాత్రమే కిందకి లాగడం కాదు, నీ ఎనర్జీని, నీ లైఫ్ స్పాన్ని కూడా కిందకి లాగుతూ ఉంటుంది ఒక క్రయింగ్ అనేది. ఏడవకుండా ఇలాగే పెట్టేసుకుంటే ఎమోషన్ ఇలాగే ఉండిపోతుంది. అదే వెంట్ అవుట్ చేసిన తర్వాత యూ ఫీల్ బెటర్ కదా, అప్పుడు నీకు అదర్ ఫీలింగ్స్ లైక్ హ్యాపీ, ఎమోషన్స్ ఇవన్నీ రావడం వల్ల నువ్వు ఇంకొద్దిగా హ్యాపీగా ఉంటావు. అలా వెంట్ అవుట్ చేయడానికి ఒక సోర్స్ క్రయింగ్. అది చేయడం వల్ల లోపల లైఫ్ స్పాన్ అనేది చాలా బాగా హార్మోనల్ ఫంక్షన్ కానీ, న్యూరల్ ఫంక్షన్ కానీ, థాట్ ప్రాసెస్ పరంగా కానీ ఇవన్నీ పెరగడం వల్ల నీ లైఫ్ స్పాన్ చాలా బాగుంటుంది. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ కోటా ఇస్ ద ప్లేస్ ఫర్ ద సుసైడ్ ఇన్ ఇండియా. ఇండియా సుసైడ్స్కి క్యాపిటల్ కోటా. ఏంటి అక్షయ్ గారు మీరు అలా చెప్తారు, ఇండియన్ చరిత్ర మెడికల్ స్టూడెంట్స్కి మార్చిందే కోటా అని చెప్తే వీవర్స్ ఒప్పుకుంటారు. కోటాలో చచ్చిపోయారంటే మీరు ఎలా అందరూ ఒప్పుకోరు కదా, వీవర్స్ ఎలా ఒప్పుకుంటారు, ఏమనుకుంటారు అసలు? రేపటి నుంచి ట్రోల్స్, మీమ్స్ మీ మీద నా మీద ఏమి, మన ఇద్దరిని జైల్లో పెడతారు. కానీ మెడికల్ హబ్ అని మాత్రమే చెప్పాలి. సో డిప్రెషన్లో నిజంగా అలా సుసైడ్స్ జరుగుతాయా? సారీ, ఐఎమ్ నాట్ మేకింగ్ ఫన్, కానీ యాక్చువల్గా అయితే మాత్రం సారీ టు సే దిస్, ఫస్ట్ సూసైడ్ రేట్ ఎక్కడ ఉందంటే అక్కడే ఉంది. వీ నీడ్ టు అగ్రీ ద ఫ్యాక్ట్. వీళ్ళు ఒప్పుకోపోయినా ఎవడు ఒప్పుకోపోయినా. ఒక ఆర్టికల్ కూడా చూశాను, కోటా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియన్ సుసైడ్స్ అని చెప్పి ఉంది, దానికి ఆ ప్లేస్కి టైటిల్. మనం జనరేషన్ మెథడ్లో మాట్లాడుతున్నాం. జనరేషన్ అంటే డాక్టర్స్ని జనరేట్ చేస్తుంది. నిజంగా జనరేట్ చేయాల్సిన డాక్టర్స్ అయితే ఆ డాక్టర్స్ కూడా ట్రీట్మెంట్ ఇవ్వలేని సూసైడ్స్ని జనరేట్ చేసేది కూడా అదే ప్లేస్. అర్థమవుతుందా? ఎందుకు సార్, వాడు డాక్టర్ అయి సమాజానికి నెక్స్ట్ లెవెల్లో చేసే వ్యక్తి, సమాజానికి ప్రాణాలు కాపాడాల్సిన వ్యక్తి, ప్రొఫెషన్కి వెళ్తున్న వాడు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నాడు? ఇది ఇప్పటికీ పెద్ద మిస్టరీ. ఇప్పటికీ చాలా కోటా అనే ప్లేస్లో ఫ్యాన్లు ఉండవు, కోటా అనే ప్లేస్లో హాస్టల్స్లో ఫ్యాన్లు ఉండవు, టేబుల్ ఫ్యాన్స్ లేకుంటే ఏసీలో పెట్టి మేనేజ్ చేస్తున్నారు. పైగా ఫ్యాన్కి పెడితే దాని కింద కొత్త ట్రెండ్ తెలుసా, కమ్ములు మొత్తం కట్టేస్తున్నారు. ఫ్యాన్ పైన ఉంటుంది, కమ్ములు ఇక్కడ కట్టేస్తున్నారు. యూ కాంట్ ఈవెన్ హ్యాంగ్ టు ఫ్యాన్. బిల్డింగ్లో నువ్వు 4th ఫ్లోర్లో ఉన్న పక్కన ఎక్కడ దూకడానికి కూడా అవకాశాలు లేకుండా చేసి పడేశారు. నో నైఫ్స్ ఆర్ అలౌడ్ ఇన్ టు ద హాస్టల్స్. అంటే నువ్వు పుస్తకాలు ఇచ్చి నేర్పించాల్సిన నువ్వే
వీడు ఎలా చనిపోతాడో తెలుసుకొని దాని గురించి జాగ్రత్తలు తీసుకున్నాం అంటే నేర్పే పద్ధతిలో ఇట్ వాజ్ నాట్ గోయింగ్ వెల్. అలాంటి డాక్టర్స్ మనకి ఎందుకంటే ఇక్కడ సారీ వై వీఆర్ డిఫైనింగ్ దిస్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు మన లిమిటేషన్ కొన్ని ఉంటాయి. లిమిటేషన్ అంటే ఏంటంటే ఇప్పటికిప్పుడు మిమ్మల్ని మ్యారథాన్లో పరిగెమంటే మీరు పరిగెట్టగలుగుతారు. మ్యారథాన్ ఈజ్ ఆఫ్ లైక్ 28 కిలోమీటర్స్ ఎంతో ఉంటుంది. ఆకుండా పరిగెట్టమంటే మీరు పరిగెట్టగలుగుతారు. మీ లిమిటేషన్ ఏంటి? అదే నేను హుస్సేన్ బోల్ట్ను మిగతా పీటీ ఉషను వీళ్ళని అడిగితే దే కెన్ మేక్ ఇట్. దే ఆర్ మాస్టర్స్ ఇన్ దట్, దే హ్యావ్ ప్రాక్టీస్డ్ ఇన్ దట్. బట్ ఇక్కడ పిల్లలు ఏమవుతారు తెలుసా, వీడికి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియకుండా అక్కడ బాగుంటుంది, నువ్వు డాక్టర్ అవ్వాలంటే మేబీ ఎక్కడో ఒకసారి సందర్భం చూసి వీడు ఇన్స్పైర్ అయ్యి డాక్టర్ అవ్వాలనుకున్నాడు, నేరుగా తీసుకెళ్ళి అక్కడ పడేసిన తర్వాత అందరి లెర్నింగ్ స్టైల్ ఒకలాగా ఉండదు. కొందరికి ప్రాక్టికల్గా నేర్చుకుంటే ఇష్టం, కొందరికి విని నేర్చుకుంటే ఇష్టం, కొందరికి చూసి నేర్చుకుంటే ఇష్టం. కానీ అక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇంకేమీ లేకుండా ఆ ప్రెషర్ స్ట్రెస్ కాదు, ప్రెషర్ పెట్టాక వాడు దాన్ని తీసుకోలేక దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక ఇంట్లో వాళ్ళకి చెప్తే ఏం కాదురా ఇంక 2 సంవత్సరాలు నువ్వు కొద్దిగా ఫోకస్ చేయి, వీడిని మళ్ళీ వెనక్కి వస్తే వీడు మిస్ అయిపోతాడని చెప్పి అలా చెప్పేసరికి అక్కడ వాళ్ళందరికీ మా వాడు కోటలో చదువుతున్నాడు, మా వాడు రాజస్థాన్లో చదువుతున్నాడు, మా వాడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడని చెప్పి ఆ నేమ్ అంతా ఎక్కడ మా అమ్మ నాన్న తలదించుకుంటారని చెప్పి ఎక్కడ నేను వెనక్కి వెళ్తే మా ఫ్యామిలీ రెప్యుటేషన్ ఏమవుతుంది, ఇవన్నీ సైకలాజికల్ ఎఫెక్ట్. ఇక్కడ ఈ ప్రెషర్ తట్టుకోలేక వాడు ఆ ఇన్సిడెంట్కి ఒక డాక్టర్ అవ్వడం ఎంత గొప్ప, ఒక సూసైడ్ ఆపడం కూడా అంతే గ్రేట్. ఈరోజు అదే వర్స్ట్ సిచ్యువేషన్. దయచేసి మేబీ దానికోసమే నేను ప్రయత్నించే 2 గోల్స్లో ఒకటి సూసైడ్ లేని ఇండియాని తయారు చేయాలని నేను కోరుకుంటున్నాను. రెండోది ఓల్డ్ ఏజ్ హోమ్స్ లేకుండా చేయడానికి. దాంట్లో ఫస్ట్ది సూసైడ్ తగ్గించడానికి వీలైనంతవరకు సెషన్స్లో ఫెయిల్ అయితే ఎలా హ్యాండిల్ చేయాలి, ఏదన్నా వచ్చినప్పుడు దాన్ని ఎలా వెంటౌట్ చేయాలి, ఏదన్నా వచ్చినప్పుడు ఎవరితో ఎలా షేర్ చేసుకోవాలి, ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలనే విషయాన్ని మేము ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నాం. బై గాడ్స్ గ్రేస్ ఇప్పటిదాకా స్కూల్ లెవెల్లో ఇచ్చిన వరకు ఏ ఒక్కరు కూడా నా హిస్టరీలో మాత్రం ఇట్ వాస్ గోయింగ్ వెల్. కానీ థ్యాంక్ యూ. ఇప్పటిదాకా నేను చేసిన దాంట్లో నా జర్నీలో 16 మంది ఆత్మహత్యలు చేసుకునే మైండ్ సెట్స్ ఉండే పిల్లల్ని మేము కాపాడగలిగాం. దట్ ఈస్ వాట్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ విచ్ ఐ మేడ్. మీరు అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అంటున్నారు కాబట్టి, సో మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా మా ఛానల్ ఉందని మర్చిపోకండి. సో కైండ్ ఆఫ్ యూ అక్షయ్. డెఫినెట్లీ ఆ విషయంలో మాత్రం చాలా ఆర్టికల్స్లో అయినా చాలా దగ్గరలో చూసింది ఏంటిదంటే, మనం జనరల్గా రేప్ కేసెస్ చూసినప్పుడు కూడా మెన్సే ఎక్కువ శాతం రేప్ చేస్తారు. అండ్ ఈ మెన్స్కే ఎక్కువ శాతం ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉంటాయని చెప్పి ఒక ఆర్టికల్ చెప్తుంది. అండ్ అది కాకుండా రీజన్ ఏంటిదని చెప్పి ఆర్టికల్ మొత్తం చదివితే వాళ్ళకి వైఫ్ దగ్గర నుంచి కావాల్సింది రాకపోవడం వల్ల ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకున్నారని చెప్పి ఇట్స్ క్లియర్లీ స్టేటింగ్ దట్. సో అలాంటిది తగ్గాలి అంటే మనము ఏ విధంగా సైకాలజీని బిల్డ్ చేసుకోవాలి? వై డూ మెన్ రేప్? ఇక్కడ మెన్ రేప్ అనే దానికి ఫస్ట్ ఒక సైకలాజికల్గా వీడికి ఒక క్రేవింగ్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడో వాడు పాన్ వీడియోస్ చూసో అట్రాక్షన్ గురయ్యో వీడి మైండ్ సెట్ ఒక డెవలప్ చేసుకుంటాడు. ఆ డెవలప్ చేసుకున్నప్పుడు థింగ్స్ ఏంటంటే వీడు అవుట్ ఆఫ్ బౌండరీ థింక్ చేయడం మొదలు పెడతాడు. రేప్ చేస్తున్నాడు అంటే వీడు ఇంకా కొన్ని విషయాలకు బయటకు వచ్చేసినట్టే. సొసైటీ అనే దానికి బయటకు వచ్చేస్తుంటాడు, సెకండ్ ఫ్యామిలీ అనే దానికి బయటకు వచ్చేస్తుంటాడు, వాల్యూ సిస్టమ్ అన్ని దానికి బయటకు వచ్చేస్తుంటాడు. ఇంకా వీడు చెప్పాలంటే ఒక తెగించిన పర్సనాలిటీ అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. ఇన్ సైకాలజీ వీ కాల్డ్ ఇట్ లైక్ అటెన్షన్ సీకింగ్, హిస్ట్రానిక్, నార్సిస్టిక్, యాంటీ సోషల్, ఇవన్నీ కలగలిపితే ఏదో ఒక పార్ట్ అతనిలో కనపడుతుంటుంది. ఇప్పుడు వై డు మెన్ రేప్ అనే దాంట్లో వై అక్షయ్ సుధీర్ వాజ్ నాట్ దేర్ ఇన్ దట్ మెన్, వై అక్షయ్ సుధీర్ వాజ్ నాట్ దేర్ ఇన్ దట్ మెన్. మై క్వశ్చన్ ఇస్ దిస్, ఎందుకు లేరు అంటే వీ హ్యావ్ సర్టెన్ బౌండరీస్, వీ హ్యావ్ సర్టెన్ రెస్ట్రిక్షన్స్, వీ హ్యావ్ సర్టెన్ వాల్యూ సిస్టమ్. మనం చెయ్యం. ఎందుకు మన ఇద్దరం చెయ్యం? ఎందుకు మిగతా మెన్ అందరు చెయ్యరు? ఎందుకు కొంతమంది మాత్రమే దాంట్లోకి వెళ్తున్నారు అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, వాళ్ళు పెరిగిన వాతావరణం అవ్వచ్చు, లేకుంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్. వాళ్ళు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కంట్రోల్ చేసుకోలేక ఎవరైనా దొరికితే పర్లేదని చెప్పి, ఎంత వర్స్ట్ అంటే 9 నెలల పాప దొరికినా, సంవత్సరం బిడ్డ దొరికినా సెన్సెస్ కోల్పోయి సైకలాజికల్గా దట్స్ సైకలాజికల్ ప్రాబ్లం. ఇంకా దానికి ఇలా కూర్చొని పెట్టి క్లాసులు చెప్పి ఇలాంటి కూర్చొని పెట్టి మోటివేషనల్ క్లాస్ ఏం దరిద్రాలు పనిచేయ వాళ్ళకి. దే నీడ్ ఏ ట్రీట్మెంట్. ఇది ఎందుకు జరుగుతుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువైనప్పుడు ఈ సిచ్యువేషన్స్ ఫేస్ అవుతాయి. క్రేవింగ్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళినప్పుడు. మీకు ఒక సినిమా చెప్తాను, మంగళవారమా ఐ థింక్ సో. హీరోయిన్ ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది? ఇట్స్ సైకలాజికల్ ప్రాబ్లం. తను క్రేవింగ్, హార్మోనల్ క్రేవింగ్, అది మెన్లో కూడా దరిద్రానికి నెక్స్ట్ లెవెల్ ఉండి వాళ్ళప్పుడు ఆ క్రేవింగ్ వచ్చినప్పుడు
వాల్యూ సిస్టమ్, ఎమోషనల్ ఇవన్నీ కట్ అయిపోతాయి. ఇంక అక్కడేం ఉండవు. నా, నీ, తన, మన ఏ డైలాగులు ఉండవు. దే జస్ట్ వాంట్ టు ఫుల్ఫిల్ దట్. ఇది మగాల్లో ఎక్కువ సెన్సెస్ కోల్పోయి చేస్తూ ఉంటారు ఈ పని. దట్ ఈస్ వాట్. జనరల్గా ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ హియర్ ఎనీ పావర్టీ లైన్స్ హియర్. సో ఢిల్లీలో అయినా నిర్భయ కేసు తీసుకున్నా, మన రీసెంట్గా హైదరాబాద్లో జరిగిన కేసు తీసుకున్నా కూడా అక్కడ లో క్లాస్ పీపుల్ వచ్చి విక్టిమ్స్గా ఉన్నారు, కన్విక్ట్స్గా ఉన్నారు దాంట్లో. ఎందుకన్నా లో క్లాస్ పీపుల్ కన్విక్ట్స్గా మారుతున్నారు ఆ రేప్ కేసెస్లో? అంటే ఇక్కడ ప్రాపర్ మెచ్యూరిటీ లేకపోవచ్చు. ఇక్కడ నా లైఫ్ స్టైల్లో నేను సంపాదిస్తే కానీ ఇంట్లో రాదు, ఇద్దరు సంపాదిస్తే కానీ ఇంట్లో జరగదు. ఇద్దరు సంపాదిస్తే, ఎవరైతే ఇద్దరు అనే పేరెంట్, అమ్మ నాన్న ఇద్దరు సంపాదిస్తారా అన్నప్పుడు, ఇద్దరు కూలి పనులకు వెళ్ళో ఇద్దరు ఏదో ఒకటి చేసుకొని వచ్చినప్పుడు వీడు ఎవరితో తిరుగుతున్నాడు? ఈ లోపల వీడు ఎవరితో ఫ్రెండ్షిప్? ఆ స్లమ్ ఏరియాలోనో, ఆ స్టాండర్డ్లో, ఆ కమ్యూనిటీలో ఉండి, ఆ లో ఏరియాలో ఉండి, ఆ గల్లీల్లో ఉండే పిల్లలతో వాళ్ళు రోడ్డు మీద ఒక అమ్మాయి వెళ్తున్నప్పుడు కామెంట్ చేస్తుంటే వీడు అక్కడ చూసి అబ్బా ఇదేదో బాగుందిరా అని చెప్పి వాడు అక్కడి నుంచి నేర్చుకునే అలవాట్లు కాస్త స్లోగా ఒక రోజులోనే ఇది నేచర్ డెవలప్ అవ్వదు. స్లోగా ఇవన్నీ మైండ్లో పైలప్ అయి దాని తర్వాత అతని రియాలిటీ బిహేవియర్ ఇలా చేంజ్ అవుతుంది. అందుకే నువ్వు తిరిగే 5 వ్యక్తులు బట్టి నీ క్యారెక్టర్ డిసైడ్ అవుతుంది. ఎందుకంటానో ఇక్కడ ఈ పిల్లలు ఏమవుతుందంటే, వాడు తిరిగే వ్యక్తుల్లో ఒక అమ్మాయిని కామెంట్ చేస్తానో, మామ ఈరోజు వెళ్ళి మనం ఇంట్లో 2 వీడియోలు చూద్దాం అన్నప్పుడల్లా వాడి నేచర్ అప్పటి నుంచి డెవలప్ అవుతూ ఉన్నప్పుడు అది స్లోగా, ఇంకప్పుడు చిన్నప్పుడు ఎవరు చెప్పాలి అరే నువ్వు చేసే తప్పురా, ఎందుకంటే వీళ్ళ పాటికి వీళ్ళు వేరే వర్క్లో బిజీ ఉన్నో లేకపోతే వేరే స్టాండర్డ్లో బిజీ ఉన్నప్పుడు వీళ్ళు వల్గారిటీకి ఇంకా నెక్స్ట్ లెవెల్ కంటెంట్కి ఇలా ఎక్స్పోజ్ అవుతూ అదే వాళ్ళ రెగ్యులర్ లైఫ్లో జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళు ఇంకా ఈ స్టేజ్ దాటిపోయినప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఏంటి? నాకు ద సేమ్ థింగ్ టు అటెంప్ట్ సంథింగ్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అందుకే మీరు పెద్ద దాంట్లో కంటే చిన్న దాంట్లో, చిన్న లోకల్ ఏరియాస్లో లేకుంటే లో స్టాండర్డ్ పీపుల్లో ఎందుకు ఇది ఎక్కువ కనపడుతుందంటే బికాస్ ఆఫ్ ఫ్యామిలీ కన్స్టెంట్స్, బికాస్ ఆఫ్ నో ప్రాపర్ అబ్జర్వేషన్స్, ఇవన్నీ జరగడం వల్ల ఈ కేసెస్ ఎక్కువ ఉంటాయి. మీరు డింక్కి సపోర్ట్ చేస్తారా? డ్యూయల్ ఇన్కమ్ విత్ నో కిడ్, డ్యూయల్ ఇన్కమ్ విత్ నో కిడ్ విత్ డాగ్, అలాంటి సిస్టమ్ని మీరు సపోర్ట్ చేస్తారా? అండ్ ఇండియాలో ఆ ట్రెండ్ పెరగడానికి రీజన్ ఏంటిది? నేను సపోర్టా అగెయిన్స్టా మాట్లాడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. నేనైతే మాత్రం నా ఇండివిజువల్ అయితే మాత్రం ఐ డోంట్ సపోర్ట్. ఎందుకు అంటే అలా గనక డింక్ సిస్టము, తొక్కల సిస్టమ్ అనుకొని ఉంటే నువ్వు నేను ఈరోజు భూమి మీద ఉండేవాళ్ళం కాదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్, ఇక్కడ ఏమైందంటే వీళ్ళందరికీ పిల్లలు ఈజ్ అన్ ఎక్స్పెండిచర్. ఫైనాన్షియల్ గ్రాఫ్లో మాట్లాడుకుంటే రెండు స్టేట్మెంట్ ఇస్తాను. పిల్లలు ఈక్వల్ టు ఎక్స్పెండిచర్, పిల్లలు ఈక్వల్ టు కిల్లింగ్ మై ఫ్రీడమ్. ఈ 2 రాంగ్ నోషన్లో చాలామంది బతుకుతున్నారు. పిల్లలు ఈజ్ ఎక్స్పెండిచర్ అంటే ఏ పిల్లాడు కూడా నన్ను కార్లో తిప్పు, ఏ పిల్లాడు కూడా నన్ను హైఫై స్కూల్లో చదివించు, ఏ పిల్లాడు కూడా నాకు కాస్ట్లీ బ్రాండెడ్ బట్టలు కొట్టించు అని చెప్పి ఏ పిల్లాడు అడగడు. హౌ యు ఆర్ ట్రీటింగ్ హిమ్, హౌ యు ఆర్ నర్చరింగ్ హిమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కానీ ఇక్కడ చాలామందికి ఏమైపోయిందంటే, ఇప్పుడు మనం బతకాలంటే ఆ పిల్లాన్ని మంచి స్కూల్లో ఇస్తేనే సమాజంతో ఒప్పుకుంటుంది, అప్పుడు వాడు బతకగలుగుతాడు, లేకుంటే లేదని. ఇప్పుడు ఆ మంచి స్కూల్కి నేను 4-5 లక్షలు కట్టే బదులు ఇదేం లేకుండా ఉంటే నేను హ్యాపీగా ఉండొచ్చు కదా. పైగా పిల్లాడు కన్న దగ్గర నుంచి మేమిద్దరం వాడితోనే ఉండాలి, వాడినే చూసుకోవాలని చెప్పి ఇటువంటి మైండ్ సెట్లో చాలామంది డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అనే ట్రెండ్ ఇప్పుడు వచ్చింది. వెస్ట్రన్ కల్చర్లో ఆల్రెడీ స్టార్టెడ్. ఇప్పుడు ఇండియాలో కూడా చాలామంది లెట్ మీ ఎంజాయ్ మై లైఫ్. కానీ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, అక్కడ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పిల్లలు బర్డెన్ అనుకునే వాళ్ళు కనకుండా ఉంటేనే మంచిది. సారీ టు సే దిస్. పిల్లలు నాకు ఒక నెక్స్ట్ లైఫ్, నాకు పిల్లలతో ఒక బాండింగ్ కావాలి, నాకు పిల్లలంటే ఇష్టం అనుకొని కంటే నేను వాళ్ళకి పాదాభివందనం చేస్తాను. పిల్లల్ని బడ్డనంగా చూసేవాళ్ళు దయచేసి ఇలాగే బతకండి. ఎందుకంటే మీరు అలాంటి పిల్లల్ని ఒకవేళ కన్నా రేపటి రోజున వాళ్ళని మీరు ప్రాపర్ నర్చర్, చూడబల్లే బాధ్యత అవన్నీ పక్కన పెడితే ప్రాపర్ నర్చర్ చేయలేదనుకోండి, మీరు ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ తయారు చేసినట్టే. అలాంటప్పుడు నాట్ సపోర్టింగ్ కాదు, కానీ కొంతమంది అయితే ఇప్పటికీ నాకు పిల్లలు వద్దు సార్, అసలు బర్డెన్ సార్ అనుకుంటే కనబాకండి, దరిద్రం ఏం కొంపలే మునిగిపోవాలి. కానీ ఎవరైతే ఇప్పుడు నేనున్నాను, నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు అంటే ఇష్టం, నేను ఇంటికి వెళ్ళంగానే నా బెస్ట్ రిలాక్సేషన్ ఏదైనా ఉంటే పిల్లలతో గడపడం. అది లేకపోతే నేను బతకలేను. హ్యాపీగా వెళ్ళంగానే పిల్లలతో, అది నా లైఫ్ స్టైల్. ఇంకోరికి వేరేది ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళందరికీ ఏంటంటే నేను ప్రపంచంతా తిరగాలి, తిరగడానికి నాకు ఎవరు అడ్డం ఉండకూడదు. అడ్డం అనే స్పెల్లింగ్ ఎవరంటే కిడ్స్ అని కొంతమంది ఉన్నారు. లెట్ మీ ఎంజాయ్ మై లైఫ్ స్టైల్, మా ఇన్కమ్ సరిపోవట్లేదు
అలా కొంతమంది ఆ ట్రెండ్లో ఉన్నారు. ఐఎమ్ ట్రయింగ్ టు ఇంటిగ్రేట్ విత్ కంట్రీ సిస్టమ్. యాక్చువల్గా ఈ డింక్ ఫాలో ఇదివరకు చైనా గవర్నమెంట్ పాపులేషన్ ఎక్కువ ఉందని చెప్పి పిల్లల్ని కనొద్దు అని చెప్పిన గవర్నమెంట్ ఇప్పుడు అక్కడ అబోవ్ 60 years వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల ఎవరైతే పిల్లలు కనడానికి ముందు పడట్లేదో డింక్ని ఫాలో అవుతున్నారో వాళ్ళకి చైనీస్ గవర్నమెంట్ సబ్సిడీస్ లేదు అంటే 50 yuans ఎన్ని యువాన్స్ 1000 yuans 500 yuans వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి ఎవ్రీ మంత్ ట్రాన్స్ఫర్ చేస్తుందంట. ఒక పిల్లోడు ఉంటే 500, ఇద్దరు పిల్లలు ఉంటే 1000. ఎందుకని చూస్తే దీని ఫ్యాక్ట్ ఏంటిది అంటే అక్కడ 60 years కన్నా ఎబోవ్ ఉన్న పాపులేషన్ ఎక్కువ ఉంది. దానివల్ల దేశానికి జీడిపికి ఎటువంటి గ్రోత్ లేదని చెప్పి దీనికి సపోర్ట్ చేస్తున్నారంట. సో మన కంట్రీలో ఆల్రెడీ యూత్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది. బట్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ వాళ్ళు కంట్రీకి ఇచ్చే రెస్పెక్ట్ మన ఇండియన్స్లో కొంచెం తక్కువ నా ఫీలింగ్. సో మన దగ్గర అగైన్ కమింగ్ టు మై మెయిన్ మోటో, మన దగ్గర రూల్స్ మీద అవేర్నెస్ ఉండదు, సిస్టమ్ మీద అవేర్నెస్ ఉండదు, రెగ్యులేషన్స్ మీద అవేర్నెస్ ఉండదు. పేరెంట్స్ పిల్లల్ని కంటారు బట్ పెంచడం ఎలా అనేది రియల్లీ ఇట్స్ ఏ ఛాలెంజింగ్ టు దెమ్. సో హౌ యూ టేక్ దిస్ స్టేట్మెంట్? ఫస్ట్ అయితే ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళకి జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి వద్దని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ జనాభా నాకు ముసలోళ్ళు ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కావాలని చాలా దేశాలు ఇప్పుడు అదే సిస్టమ్ ఫాలో అవుతున్నాయి. ఒక్కొక్కరు మన ఇండియన్ కరెన్సీలో 20 లక్షలు 30 లక్షలు ఇస్తాము మీరు పిల్లల్ని కనండి అని ఎందుకు అంటున్నారంటే రేపటి రోజున నువ్వు ఒక దేశం డెవలప్ అవ్వాలంటే నీకు కావాల్సింది నెక్స్ట్ జనరేషన్ లేకుండా నువ్వు కేవలం ఫర్ ఎగ్జాంపుల్ డింకే మాట్లాడుకొని నెక్స్ట్ 20 years ఎవరు పిల్లల్ని కనలేదనుకోండి, వాట్ ఎవర్ ద ఏజ్ వీఆర్ మనం 40కో 50కి వెళ్తాం. దాని తర్వాత నెక్స్ట్ దేశంలో ఎవరు ఉంటారు? ముసలోళ్ళు ఉంటారు. నెక్స్ట్ జనరేషన్ ఏది అసలు ఏం లేదు. నెక్స్ట్ కంట్రీ ఎలా డెవలప్ అవుతుంది, కంట్రీ రిసోర్స్ ఎలా వస్తే ఏమీ లేదు. ఫస్ట్ వీళ్ళు మాట్లాడేది ఒకవేళ నీకు బర్డెన్ అయితే ఇద్దరిని లేకపోతే ఒక్కరినైనా అలా మినిమం అనేది ఫస్ట్. అది మీ ఎకానమీతో పాటు దేశం అనే ఎకానమీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అక్కడ చాలామంది చేసే తప్పు ఏంటంటే ఇంతకుముందు రోజుల్లో కంటే ఒకేసారి 10 మందిని 12 మందిని కనేసేవాళ్ళు. ఇప్పుడు మినిమం మీకుండే కన్స్టెంట్స్లో మాత్రం పిల్లల్ని చూడండి. కానీ మీ స్వేచ్ఛ మీ స్వాతంత్రం అని చెప్పి మాత్రం ఆ అపోహలో బతికేస్తూ పిల్లల్ని ఒక బర్డెన్ లాగా కాకుండా పిల్లలు ఒక గాడ్ హ్యాస్ గివెన్ దట్ వాట్ ఈస్ లైక్ బ్లెస్ అది ఇచ్చాడు. యూ కెన్ గివ్ లైఫ్ టు పీపుల్. అలా అని చెప్పి నువ్వు నీ డ్రీమ్స్ అన్ని వాళ్ళ మీద నొక్కమని కాదు, బట్ యూ కెన్ గివ్ లైఫ్. ఈవెన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సార్ కూడా ఏం చెప్పారు అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మన దేశానికి డబ్బు లేకపోయినా యువత ఉందని చెప్పి. సో ఆ యువతని ప్రాపర్ వేలో పెట్టాలి అంటే ఫస్ట్ వీ నీడ్ టు ఎడ్యుకేట్ దెమ్. అండ్ వెరీ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ యువర్ పార్ట్ ఇన్ దట్. కమింగ్ టు చాలామంది నమ్ముతారు ఇది బ్లాక్ మ్యాజిక్ అని చెప్పి, లేదు అంటే దిష్టి తీస్తే నా హెల్త్ బాగుంది, దిష్టి తీస్తే నా తలకాయ నొప్పి పోయిందని చెప్పి అది చాలామంది నమ్ముతారు, సూపర్స్టిషియస్ బిలీఫ్స్. సో అవి నిజంగా సైకాలజికల్ ఫ్యాక్టర్ వల్ల మనం పెరిగిన ఎన్వైరన్మెంట్లో అది మనకి ఎఫెక్ట్ అవుతుందా, లేదంటే నిజంగా అలాంటివి ఉంటాయా? సరే నేను ఒకటి అడుగుతా అక్షయ్, దయ్యం పట్టింది అంటారు, దయ్యం పట్టింది ఉందా లేదా? దెర్ ఈస్ నో ప్రాపర్ థింగ్స్. నేను ఇంతకుముందు సైకాలజీకి వెళ్ళకముందు నేను చూసి దయ్యం పట్టంగానే ఒక్కసారిగా ఆమంతా పూల జడంతా ఇలా వేసుకుని ముందు ఇలా అంటద్ది, అవునా, అబ్బాయి అయితే ఇంకో రియాక్షన్ ఇస్తాడని చెప్పి, అవునా. కానీ నేను సైకాలజీకి వెళ్ళిన తర్వాత వీ హ్యావ్ లెర్న్డ్ సైన్స్. అది ఉందా లేదా అని ఇప్పుడు నేను హైపోథెటికల్ క్వశ్చన్ లాగా నేను ఆర్గ్యుమెంట్ పెట్టలేను. కానీ ఒకటైతే మాత్రం బ్రెయిన్లో ఉండే న్యూరల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఫస్ట్ కొన్ని సైకలాజికల్ డిజార్డర్స్ వస్తాయి. ఇప్పుడు నిన్నెవరో చంపుతున్నట్టు, నిన్నెవరో అటాక్ చేస్తున్నట్టు, నిన్నెవరో కిల్ చేస్తారు, వాళ్ళు ఏదో నన్నే మాట్లాడుకుంటా అని అపోహ పడుతూ ఉన్నామంటే, లేదా నాలో ఎవరో ఇంకో పర్సన్ ఉన్నారనుకుంటే ఇది బైపోలర్ అనో సిజోఫ్రెనియానో మేము డయాగ్నైజ్ చేయగలుగుతాం. అర్థమైందా? అలాగే మనిషి బ్రతికేది నమ్మకం మీద. చిన్నపిల్లలు మామూలుగా పుట్టంగానే వాళ్ళకి దిష్టి తగలకుండా ఏం పెడతాం? దిష్టి పెడతాం. ఇప్పుడు వాళ్ళు వచ్చి దిష్టి పెట్టకపోతే ఏం బిడ్డ బాగుండడా అని చెప్పి మనం అంటాం. కానీ వాళ్ళ నమ్మకం ఏంటంటే ఇది పెడితే కొద్దిగా ఈ అబ్బాయికి ఎటువంటి దిష్టి తగలకుండా వేరే వాళ్ళ కళ్ళు పడకుండా ఇది ఆపుతుందని ఒక నమ్మకంతో వాళ్ళు బతుకుతున్నారు. యూ కాంట్ బ్రేక్ దట్ ట్రస్ట్ రైట్ నౌ. లెట్ దెమ్ గో. ఒకవేళ అది జరిగినా అబ్బాయికి హెల్త్ బాగాలంటే డాక్టర్ దగ్గరికి వచ్చి కన్సల్ట్ చేయించుకోమనండి. ఫస్ట్ ఏంటంటే బయట తిరిగి వచ్చారు దిష్టి వల్ల తనకి జ్వరం వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏదో దిష్టికో లేకుంటే ఇలా దిష్టి తీసో నిమ్మకాయలు తీసో లేకుంటే కొబ్బరికాయ తీసో కర్పూరం తీసో దిష్టి ఇస్తారు. ఒక 3 రోజులు కూడా తగ్గలేదంటే ఏం చేస్తారు?
ఓ 2 రోజులు జ్వరం తగ్గలేదు, అదే చిన్న పిల్లడికి జ్వరం తగ్గకపోతే ఏం చేస్తాడు? హాస్పిటల్ తీసుకెళ్తాం. ఏమి ఇంకో 2 కొబ్బరికాయలు కొట్టచ్చు కదా, ఇంకో 2 దిష్టి తీయచ్చు కదా. అక్కడ ఆ రోజు వరకే నమ్మకం ఉంటుంది, దాని తర్వాత వీల్ టేక్ ఇట్. సో అందుకని నేను ఇప్పుడు దానికి అపోజిషన్ మాత్రం వెళ్ళాలనుకోవట్లేదు. ఇప్పుడు ఎవరన్నా వెళ్ళేటప్పుడు ఎదురు రాకుండా, లేకుంటే పిల్లి ఎదురు వస్తే, ఇవన్నీ వాళ్ళ వాళ్ళ నమ్మకాలు. ఇక్కడ మన ఇండియాలో సూపర్స్టిషియస్ అనేది ఇంకా చాలా వరకు మన మెదడులో కాదు, అరికాలు వరకు మొత్తం నాటుకుపోయింది. దీన్ని ఈరోజు మనం ఒక డిస్కషన్లోనూ లేకుండా మన మాటల్లో మాత్రం బయటికి తీసుకురాలేం. లెట్ దెమ్ గో విత్ ద బిలీఫ్. నేను అదే చెప్తాను. ఇప్పుడు నేను ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్ దిగను. నేనేమంటానంటే ఆ బిలీఫ్ ఉందా, వెళ్ళండి. అది వర్కౌట్ అలేదా, నా దగ్గర రండి. యాజ్ ఎ సైకాలజిస్ట్ నా దగ్గర రండి, వీళ్ళు వర్క్ ఇట్ అవుట్. అప్పుడు ఏమవుతుందంటే, ఓకే సార్ నా ప్రయత్నాలు అన్నీ చేసాము, వీళ్ళు ఇప్పుడు మీరు దయ్యాలు పట్టారని చెప్పి మామూలుగా తీసుకెళ్తారు, దయ్యం పట్టిందని తీసుకెళ్తారు. వాళ్ళు తిరిగినవన్నీ తిరిగేసి మా దగ్గరికి వస్తారు. ఇలాంటి కేసులు కూడా తీరా మేము చూస్తే అది సిజోఫ్రేనియానో, బైపోలార్ డిసార్డరో, మల్టిపుల్ డిసార్డర్ అని మేము తీసుకొని సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళి మెడిసిన్ ఇప్పించి మేము ప్రాపర్ ట్రీట్మెంట్స్ ఇస్తే తగ్గిన కేసెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? దయ్యం లేదు మీరు మా దగ్గర రండి అన్నా అనుకో, ఒరే నువ్వు కూడా రా, నిన్ను కూడా 2 దయ్యాల దగ్గర పంపిస్తా అంటారు. మనం ఇప్పుడు ఆ డిస్కషన్ వద్దు, మీరు ఎక్కడికి వెళ్తారు వెళ్ళండి, నాకే ప్రాబ్లం లేదు. కానీ సివియారిటీతో మా దగ్గరికి రాకండి, జాగ్రత్త ముందే రండి అని చెప్పి మేము అవేర్నెస్ తీసుకొస్తున్నాం. కానీ ఇండియాలో ఉండే గొప్పతనం ఏంటంటే, చేతబడికి ఉండే అంత గొప్పతనం, ఆ వర్డ్కి ఉండే అంత గొప్పతనం సైకాలజిస్ట్ కూడా లేదు. అది తగ్గాలన్నా ఇంకా కొన్ని సంవత్సరాలే పడుతుంది. లెట్ దెమ్ హ్యావ్ దట్. ఇంకా సో యాక్చువల్గా ఇది మీ పర్సనల్ క్వశ్చన్. రీసెంట్గా ఒక మీమ్ వైరల్ అవుతుంది. సో ఏమని అంటే మోటివేట్ని డిమోటివేట్ చేసింది అని చెప్పి. సో యూ యువర్ సెల్ఫ్ కాలింగ్ యాజ్ ఏ మోటివేషనల్ స్పీకర్ ఆర్ సైకాలజీ ట్రైనర్? నేను కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు నేను కూడా పెద్ద తోపులాగా డైలాగ్ ఏం వేసుకోండి, ఐఎమ్ మోటివేషనల్ స్పీకర్ అనేవాడిని. నేను కూడా పెద్ద తోపులాగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎక్కడ మీరు నా ప్రొఫైల్లో కానీ నా ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసినా కూడా దెర్ ఈస్ నో టైటిల్ కాల్డ్ మోటివేషనల్ స్పీకర్, ఎక్కడా ఉండదు. నేను బిహేవియరల్ స్కిల్స్ కోచ్, సైకాలజిస్ట్, ఇదే అంటాను. ఏమైందంటే నేను 2010 ఆ టైంలో నేను స్టార్ట్ చేసినప్పుడు ప్రతి క్లాస్కి వెళ్ళి క్లాస్ చెప్పేవాడిని. క్లాస్ చెప్పగానే 200 మంది 300 మంది కూర్చొని అందరు చెప్పడం, అన్న సూపర్ అని ఎరగదీసామని చెప్పి అందరు చెప్తుంటే నాకు ఒక్కసారిగా నరం, రక్షకుడు సినిమాలో నాగార్జునకి వెళ్ళినట్టు నాకు నరం ఇలా వెళ్ళేది, ఒక్కసారి బ్లడ్ ఇలా బాయిల్ అయిపోతుండేది. నేను వెళ్ళిన తర్వాత వాడు వచ్చి లాస్ట్లో ఏదో ఒకటి ప్రాబ్లం, అన్న నేను చదవలేకపోతున్నాను కాన్సన్ట్రేషన్, నేను కూడా పెద్ద హీరోలాగా అన్ని సొల్యూషన్స్ ఇచ్చేసాడు. నెల తర్వాత వాడు మెయిల్లో మళ్ళీ ఫోన్ చేసి సార్ ఏది వర్కౌట్ అవ్వలేదు సార్ అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఒరే వాడికేమో అన్ని సొల్యూషన్స్ ఇస్తున్నాడు, ఇప్పుడు ప్రాబ్లం వాడి ప్రాబ్లం లేదు, నేను ఇచ్చే సమాధానంలో ఉందని చెప్పి అప్పుడు నేను ఆలోచించి ఐ నీడ్ టు స్టడీ ద హ్యూమన్ థాట్ ప్రాసెస్, ఫీలింగ్స్, బ్రెయిన్ అంతా చదవాలని చెప్పి సైకాలజీకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను వెళ్ళినా కూడా సెషన్స్ ఇస్తా. పీపుల్ కాల్ మీ యాజ్ ఎ మోటివేషన్ స్పీకర్, బట్ అక్కడికి వెళ్ళి కౌన్సిలింగ్తో కూడిన సెషన్లు ఇచ్చొస్తాను, సైకలాజికల్ సెషన్స్ ఇస్తాను ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మోటివేషన్. అది నేను చేసేది. మోటివేషన్ స్పీకర్ అనేది ఇప్పటికీ బయట అయితే మార్కెట్లో రాంగ్ టర్మ్. ఇప్పటికీ మీరు మీమ్స్ చూస్తుంటే ఒకడు మోటివేట్ చేయగానే నేను వెళ్ళి తాడుతో లారీ లాగేస్తాడు, పెద్ద బుల్డోసర్ లాగేస్తాడు, ఇవన్నీ మీమ్స్ కింద చేసుకోవాలి. నిజంగా మోటివేషన్ ఎక్కడ పనిచేస్తుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఉన్నాడు. యూపీఎస్సీ ఎట్టి పరిస్థితుల్లో నా చావు బతుకు నేను యూపీఎస్సీ కొట్టాలి, నా బ్లడ్ నరం దానికే ఉంది. ఇంకా 90%, 99% నాకు అదే ఉంది. కానీ ఎక్కడో 1% డిస్ట్రాక్ట్ అవుతున్నాను బాస్ అన్నప్పుడు ఎవరైనా ఒక పర్సన్ వచ్చి యూపీఎస్సీ చేస్తే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, యూపీఎస్సీ చేస్తే నువ్వేం మార్పులు చేయొచ్చు అని చెప్పి, నేను వెళ్ళే మార్గంలో ఎక్కడైనా వెనక్కి వెళ్తున్నప్పుడు నన్ను ఒక నెడతారు చూసారా, హీఈస్ ద మోటివేషన్ స్పీకర్. అప్పుడు ఆ మోటివేషన్ పనిచేస్తుంది. నా బతుకి నాకు యూపీఎస్సీ లేదు, ఏమీ లేదు, ఇప్పుడు ఆయన కూర్చొని నువ్వు యూపీఎస్సీ చేయగలుగుతావు, నువ్వు సాధించగలుగుతావు అంటే, ఒరే నాకే ఏమని పెట్టలే, నువ్వు ఎందుకు అంత అరుస్తాను? అర్థమైందా? మోటివేషన్ ఎప్పుడు పనిచేస్తుందంటే 99% ఇఫ్ ద పర్సన్ ఈస్ వెరీ విల్లింగ్, దట్ 1% గ్యాప్ ఉన్నప్పుడు మోటివేషన్ విల్ వర్క్. దట్ ఈస్ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. కానీ ఇంట్రిన్సిక్ 99% అతని దగ్గర ఉండాలి, లేకపోతే ఇట్ డజంట్ వర్క్. అందుకే ఐ హ్యావ్ చేంజ్ ద స్ట్రాటజీ, నాట్ యాజ్ అ మోటివేషన్ స్పీకర్. ఐ లవ్ టు కాల్ మై సెల్ఫ్ యాజ్ అ సైకాలజిస్ట్ ఆర్ పేరెంటింగ్ ఎక్స్పర్ట్ ఆర్ సంథింగ్. దట్స్ ఇట్. యాజ్ ఎ ఎండింగ్ నోట్, మీరు మా టీంకి కానీ నాకు ఇచ్చే కానీ సజెషన్ ఏంటిది? ఏం లేదు అక్షయ్, నేను నీ ఇంట్రో వీడియో చూశాను. ఇంట్రో వీడియో నాకు బాగా అనిపించింది అంటే, థ్యాంక్ యూ. షేరింగ్ ఈజ్ కేరింగ్ అని నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను. ఇప్పుడు ఒక రోడ్డు మీద బెగ్గర్ ఉన్నప్పుడు కొందరు 10 రూపాయలు డబ్బులు వేస్తారు. ఈ మధ్య సోషల్ మీడియాలో నేను చూసి నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అదే బెగ్గర్ని ఒక అతను నీట్గా డ్రెస్ చేసి నేరుగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి అతనికి ఒక ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసి వస్తున్నాడు.
ఇక్కడ 10 రూపాయలు వేసినోడు రైటా అతను రైట్ అంటే ఇద్దరు రైటే, ఇద్దరు రైటే. వీ డోంట్ హ్యావ్ రైట్ టు డిఫేమ్ ఎనీవన్. కానీ ఇద్దరు చేసింది హెల్పే. అర్థమైందా? హెల్పింగ్ డిఫరెంట్ వేస్లో ఉంటాయి. ఇప్పుడు నువ్వు చేసేది కూడా హెల్పే. ఏం తెలుసా, ఒక లా సెక్షన్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియని అందరికీ ఒక లాయర్ని ఇంటర్వ్యూ చేసి ఇలా చేయొచ్చు అని చెప్పి నువ్వు ఎడ్యుకేషన్ చేస్తున్నావు చూసావా, యు ఆర్ ఎంపవరింగ్ పీపుల్. దట్ ఈస్ ఆల్సో హెల్ప్. థ్యాంక్ యూ. ఒక టీచర్ చేసేది హెల్ప్, ఒక డాక్టర్ చేసేది హెల్ప్, ఒక ఇంజనీర్ చేసేది హెల్ప్, ఒక షెఫ్ చేసేది హెల్ప్. నాకు ఆకలేస్తున్నప్పుడు నాకు ఫుడ్ నాకు కావాల్సిన టేస్ట్ గ్లాండ్స్తో ఫుల్ అయ్యే విధంగా నాకు చేసి పెడుతుంటే ఇట్స్ హెల్ప్. డబ్బులతో కొనగలుగుతున్నావు కానీ ఆ ఫ్లేవర్ నువ్వు తీసుకోలేవు. అలా ఆల్రెడీ సొసైటీకి యూఆర్ ఆల్రెడీ డూయింగ్ ఎ ఫేవర్. థ్యాంక్ యూ. కంటిన్యూ ద సేమ్ థింగ్. ఈ టైంలో నీకు చాలా వరకు అక్షయ్ నువ్వు తోపు సూపర్ తురుము అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకే పని పాట లేకుంటే ఇది అవసరమా, ఆడ కూర్చొని మళ్ళీ ఇది పెట్టుకొని ఏదో అనవసరంగా ఫేమ్ కోసం అనే ప్రబుద్ధులు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎందుకంటారు తెలుసా, నేను చేయలేని అక్షయ్ చేసేస్తున్నారా, నేను సాధిద్దాం అనుకున్న ఫేమ్ అక్షయ్కి వచ్చేస్తుందిరా అని లోపల కిచకిచకిచగా అంటూ ఉంటుంది చూసా, వాడు నీకు రెడీగా ఉంటాడు. అలాంటి వాళ్ళు నీకుంటే నువ్వు ఎదుగుతున్నట్టే. ఇదొక్కటి మాత్రం, నెవర్ ఎవర్ టేక్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ గ్రో. కీప్ రాకింగ్ మ్యాన్. థ్యాంక్ యూ. విషింగ్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ. అండ్ మీకున్న నాలెడ్జ్ని మాకు షేర్ చేసినందుకు, మా వ్యూవర్స్కి షేర్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ సైకాలజీ గురించి ఇంకా చాలా మాట్లాడాలి. ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ ఓషన్ టాపిక్ మ్యాన్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ బ్లాస్ట్ దెన్ వీల్ ప్లాన్ ఫర్ వన్ మోర్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్షయ్.